అమ్మాయి కా స్వామికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వాములు? భిక్ష అయిపోయింది ఆ స్వాములకంతా? రెండు చేతులు పూజ కూర్చోండి అందరు. మరి మీరు అందరూ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారా స్వాములు? సంతోషం. అందరికీ ఇక్కడ చేయబడతాను. అందరికీ స్వాములకు అందరికీ కూడా విభూతి పెట్టండి మీ చేతి ఉంటా. ఇంట్లో పోసుకోండి. కలిపి ఇవంతా కలిపి అందులో అదే పోసి ఇది అది కలిపి అన్నీ లేవద్దు. కూర్చోండి స్వాములు అందరూ కూర్చోండి. చెప్తే అర్థమైతే లేదా? స్వాములు నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఎవరు మాట్లాడుతూ ధ్యాన స్థితిలో ఉండాలి. విభూతి పక్కకి అట్లా రెండు చేతులు కూర్చోండి. అట్లే కూర్చోండి. ఇట్లే కూర్చోండి. దానికి వదలు. అందరూ 2 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉండండి. స్వాములంతా శాంతంగా కూర్చొని మీరు బొట్టు పెట్టుకునే దగ్గర శివుడిని ఊహించుకోండి. శివుని స్వరూపము. శివుడు ఎప్పుడు ఉంటాడు? ఎలా ఉంటాడు శివుడు? ఎప్పుడు ధ్యాన స్థితిలోనే కదా. శివుడు ఎప్పుడు తన ఆత్మలో శ్వాసం తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం నిలుపుకొని సుదీర్ఘంగా ఓంకారం ఉచ్చరించండి. మీ దృష్టిని ఆజ్ఞా చక్రంలో నిలుపుకొని మేరుదాన్ని నిటారించి వెన్నెముకని నిటారించి శరీరాన్ని ఫ్రీగా ఉంచి రిలాక్స్గా ఉంచి ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండండి. మీ ఆజ్ఞా చక్రము అంటే బొట్టు పెట్టుకునే దగ్గర కూటం మీరు బొట్టు పెట్టుకునే చోటుని భూమధ్య స్థానంలో శివుడి రూపాన్ని ఊహించుకొని ఆ శివుడిలో మీ శరీరాన్ని మనసుని అంత లయం చేసేసి పూర్తిగా శివుడిలో లయం అయిపోయి శివాకారంగా మారండి. తన్మయత్వ స్థితిలో పారవశ్య స్థితిలో అలాగే ఉండండి ఒక 5 నిమిషాలు. ఇక ఈ ప్రపంచంలో మీకు ఏది అక్కర్లేదు, శివుడే ఒకటి ఉంటే చాలు. సత్యము నిత్యము శాశ్వతమైన ఆ శివస్వరూపము అదే శాశ్వతం. శరీరం అశాశ్వతము, ఇంద్రియాలు అశాశ్వతము, శరీరం అశాశ్వతము, ఈ ప్రపంచం అశాశ్వతము, సంపదలు అశాశ్వతము, సంసారం అశాశ్వతము. ఉండేదల్లా సత్య వస్తువు ఒకటే శివ పరమాత్మ.
ఆయన ఒక్కటే సత్యం, తక్కినదంతా మిథ్య, మాయ. ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధిని నేను కాదు, మనసుని నేను కాదు, చిత్తాన్ని నేను కాదు, అహంకారాన్ని నేను కాదు. చిదానంద రూపో శివోహం శివోహం. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన శివ స్వరూపమునే నేను. నా ఆత్మనే శివ పరమాత్మ. చక్కగా శివుడి స్వరూపాన్ని ఆగ్నేయ చక్రంలో నిలుపుకొని శివుడిలో లయమైపోయి తన్మయత్వ స్థితిలో ఉండండి. జ్యోతిర్లింగాలు బయట ఎక్కడ లేదు. ఆ శివ జ్యోతి స్వరూపం మన రెండు కనుబొమ్మల మధ్యలో మూడో కన్నుల రూపంలో ఉంటుంది. శివుడికి ఒక్కరికే కాకుండా ప్రతి జీవికి కూడా మూడో నేత్రము, జ్ఞాన నేత్రం ఉంది. రెండు కళ్ళ మధ్యలో మూడో కన్ను ఉంటుంది. అది మూయబడ్డది. అది తెరవబడటం కోసమే ఈ సాధనలు. మనము జ్యోతిర్లింగం అంటాము, రాత్రిలింగం అంటాము. ఆ జ్యోతిర్లింగము మన రెండు కనుబొమ్మల మధ్యనే ఉంటుంది. దాన్ని చూడాలంటే గురువు సహాయం కావాలి. రోజు ధ్యాన యోగాన్ని ఎవరు చేస్తారో వాళ్ళు తప్పకుండా ఆ శివ జ్యోతి స్వరూపాన్ని, అలాగే జ్యోతిర్లింగాన్ని, మన రెండు కనుబొమ్మల మధ్యలో మూడో నేత్రమైన జ్యోతిర్లింగాన్ని మనం కూర్చున్న దగ్గరనే దర్శిస్తాం. శివుడు పార్వతీమాతకు సమస్త విద్యలు నేర్పాడు. సమస్త యోగ రహస్యాలు, ధ్యాన రహస్యాలు, వేదాంత రహస్యాలు, సమస్త పురాణాలు కూడా బోధించారు. అది అమరనాథ్ గుహలో బోధించారు. రహస్యంగా విష్ణుమూర్తి వినడం వలన ఆయన మళ్ళీ సముద్రంలో పోయి దాచుకోవడం వలన మత్స్యేంద్రనాథుడిగా మారిపోమని ఆ యోగ విద్యని డెవలప్ చేయమని చెప్పారు. సమస్త యోగ విద్యలకు శివుడు గురువు. పతంజలి మహర్షి చెప్తారు, పూర్వ గురువులందరికీ కూడా గురువు శివుడు. ఆయన ఆది యోగి, సమస్త యోగులకు యోగి. పూర్వ యోగులు ఎవరు? సనక సనందనులు. ఆ సనక సనందనులకి సనక సనందనులు సమస్త దేవలోకాలు వెళ్ళిన బ్రహ్మదేవుడు మామూలుగా ఆయన భార్యతో ముచ్చట్లాడుకుంటున్నాడు. విష్ణుమూర్తి కూడా భార్యతో ముచ్చట్లాడుకుంటున్నాడు. మాకు ఎవరు గురువు దొరుకుతారని వెళ్ళినప్పుడు శివుడు ఇది దివ్య దృష్టితో గ్రహించి ఒక మర్రి వృక్షం కింద అరణ్యంలో దిగంబరి అయి కూర్చొని పద్మాసనంలో కూర్చొని చిరుముద్రధారి అయి జటాధారి అయి చక్కగా మర్రి లాంటి జడలతో అక్కడ కూర్చొని ఒంటికి భస్మమే ఉంది, ఇంకేం లేదు, ఘోర తపస్సులో కూర్చున్నాడు. అప్పుడు సనకసనందనులు ఆ దారిలో వెళుతూ, అయ్యో గురువు అంటే ఇట్లా ఉండాలి కదా, ఇలాంటి వైరాగ్యం కదా మనకు కావాల్సింది, ఇట్లా దేని మీద ఆశ లేదు, ఒంటికి పూర్తిగా కూర్చొని ఉన్నాడు, మర్రి చెట్టు మీద ఘోర అరణ్యంలో ఇది తపస్సులో నిమగ్నమైనారు కదా, ఇది తపస్సుకి మాకు కూడా కావాలి కదా అని శాస్త్రాంగ ప్రణాళికి గురువు దగ్గర. అప్పుడు వారి ఇది గురువు మౌనంలో ఉన్నాడు. శిష్యులేమో గొప్ప సందేహంతో వచ్చారు గురువు దగ్గరికి. కనుక అప్పుడు గురువు దర్శనంతో శిష్యుల సందేహాలన్నీ తొలగిపోయినాయంట. కనుక ఆ విధంగా సమస్త విద్యలని సనకసనందనులకి ప్రసాదించారు దక్షిణామూర్తి. మీరు కాళహస్తి దేవాలయం వెళ్ళినట్టయితే దక్షిణముఖం అయి కూర్చున్న దక్షిణామూర్తికి అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి. లోపల కాళహస్తీశ్వరుడికి, శివలింగానికి పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ దక్షిణముఖంలో ఉన్న దక్షిణామూర్తికి జరుగుతుంటాయి. దక్షిణామూర్తి అవతారమే శివుడి అవతారం. ఆ యొక్క సమస్త విద్యలకు గురువు దక్షిణామూర్తి. కనుక శంకరాచార్యులు ఎన్నో స్తోత్రాలు రాశారు దక్షిణామూర్తి గురించి. అందుకనే పూర్వ గురువులకే గురువు అని ఎందుకంటారంటే ఈ యొక్క ఆ యొక్క శివ పరమాత్మ సమస్త విద్యలకు గురువు కనుక పూర్వ గురువులందరికీ గురువు అని పతంజలి మహర్షి, సమస్త యోగ శాస్త్రాలకు గురువు పతంజలి మహర్షి. ఆ మహానుభావుడు చెప్పిందే ఇది. భగవద్గీత చెప్తుంది, ఈశ్వర సర్వభూతానాం హృదయేచోర్జిన తిష్టతి బ్రాహ్మయాన్ సర్వలోకాన్ని ఎత్ర రూఢాన్ని మాయయ. అంటే ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వరుడు సర్వ హృదయంలో ఆత్మరూపంలో ఉండి, ఈశ్వర సర్వభూతానాం హృదయేచోర్జిన తిష్టతి, హృదయంలో తిష్ట వేసి కూర్చున్నాడు. బ్రాహ్మయాన్ సర్వలోకాన్ని యంత్ర రూఢాన్ని మాయయ. ఈ సమస్త లోకాలని ఈ కర్మానుసారంగా బ్రహ్మతో రంకురాత్మంలో కూర్చోబెట్టి మనసులను తిప్పినట్టు ఈశ్వరుడు సమస్త జీవరాశులని తిప్పుతున్నాడు.
అని ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. మరి ఏం చేయాలి? మనని కర్మచక్రానికి లోన్ చేసి తిప్పుతున్నాడు కదా ఆ శివుడు. మరి ఏం చేయాలి అని అంటే మళ్ళీ ప్రశ్న చెప్పారు. 2వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మళ్ళీ జవాబు చెప్పారు. త్వమేవ శరణం గచ్చ. ఏం చేయాలి? కర్మచక్రానికి లోనై దుఃఖంలో ఉండే జీవులు మరి త్వమేవ శరణం గచ్చ, తిరిగి ఆ ఈశ్వరుడినే శరణు వేయండి. తత్ ప్రసాద పరం శాంతి అచేనాది గచ్చతి. కనుక త్వమేవ శరణం గచ్చ, సర్వ భావాన్ని భారత అంటే అన్ని భావాల ద్వారా సంపూర్ణ శరణాగతి ఈశ్వరుడికి మనం సంపూర్ణ శరణాగతి అయినప్పుడు తత్ ప్రసాద పరం శాంతి, పరమశాంతిని ప్రసాదిస్తారంట. ఈ ప్రపంచంలో సమస్త సంపదలు ఉన్న వాళ్ళు కూడా శాంతి లేదు. బీదవాళ్ళు సంపన్నులని తేడా లేకుండా అందరికీ కూడా ఆరోగ్యం సరిలేదు, మనశ్శాంతి లేదు. దుఃఖంతో ఉన్న జీవులకు పరమశాంతిని ఇస్తారంట. ఇక కనుక ఆ శాంతిని ప్రసాదిస్తారు, అంత్యంలో ముక్తిని కూడా ప్రసాదిస్తారు అని మళ్ళీ ఆ కృష్ణ పరమాత్మనే చెప్పాడు. కృష్ణ పరమాత్మ పరమశివ భక్తుడు. గోపేశ్వరం అని ఉంటుంది కేదార్నాథ్ పోతుంటే, అక్కడ గొప్ప గోపేశ్వర శివలింగాన్ని పంచ కేదార్నాథులు అంటారు. 5 కేదార్నాథులు, 5 బద్రీనాథులు, 5 కాశీలు, పంచ కాశీలు ఉంటాయి, పంచ గయలు ఉంటాయి, పంచ కైలాసాలు ఉంటాయి. ఈసారి మేము పంచ కైలాస యాత్ర పోయేసినాం. ఈ సంవత్సరము 3 నెలలు అక్కడే హిమాలయస్లో ఉన్నాము. అయితే అలాగే ఆ గోపేశ్వర శివలింగాన్ని కృష్ణ పరమాత్మ ప్రతిష్ఠ చేశాడు. అలాగే భాగవతంలో కృష్ణ పరమాత్మ సమస్త విద్యలు శివుడి దగ్గర గ్రహిస్తారు, విద్య నేర్చుకుంటారు. అందులో మీకు వస్తుంది, భాగవతంలో వస్తుంది. అలాగే ఒకసారి ఇంద్రుడికి పూజ చేయకుండా శివలింగ ఆకారంలో ఉండే కొండకు పూజ చేయిస్తుంటారు. కనుక శ్రీరామచంద్రుల వారు కూడా పరమ శివభక్తులు, పంచ పాండవులు కూడా పరమ శివభక్తులు. మీకు శ్రీరామచంద్రుల వారు 1000 లింగాలని ప్రతిష్ఠ చేస్తారు. మీరు రామేశ్వరంలో కూడా స్వయంగా ఈ యొక్క శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠ చేసిన రామేశ్వర జ్యోతిర్లింగము ఉంది. శివుడు రాముడికి ఉపదేశించినదే శివగీత. శివభక్తులు అందరూ చదవదగినది ఈ శివగీత. అక్కడ అందులో రుద్రాక్ష మహిమ, విభూతి మహిమ, శివభక్తులు ఎలా ఉండాలి, మీరు శివదీక్ష చేసే నియమాలు కూడా అందులోనే ఉన్నాయి. శివగీతలో ఈ అన్ని నియమాలు చెప్పబడ్డాయి. కనుక ఇవన్నీ అశాశ్వతము, శివుడు ఒక్కటే సత్యము. మనము ఎల్లవేళలా ఆయనని శరణు వేడి ఉండండి అని గొప్ప శివభక్తుడైన కృష్ణ పరమాత్మ మనకు చెప్పారు. అలాగే మరి భగవద్గీతలో ఈశ్వర 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 అని ఎన్నో సార్లు వస్తుంది భగవద్గీతలో ఈ పేరు. మరి ఆయన శరణు వేడండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక మనకి ఏం చేయలేకున్నా, జపతపాలు గొప్పవి చేయలేకున్నా, కేవలం ఈశ్వరుడికి శరణాగతి కలిగి ఉంటే చాలు. త్వమేవ మాతా పితా త్వమేవ, త్వమేవ బంధు సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఇక నాకు సర్వం నీవే అని ఆ యొక్క శరణాగతి కలిగి ఉంటే చాలు. మనకు మరి ఈశ్వరుడు సమస్తము ప్రసాదిస్తారు. దిక్కెవ్వరు దీనులయ్యా, దిక్కెవ్వరు అఖిల జగముకు అన్నట్టు మరి ఆ విధంగా సర్వలోకాలకు కూడా దిక్కు ఆయనే. ఆయన శివలింగం అంటే నిరాకారం, నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, నిరాకారాన్ని శివలింగం అంటాము. కనుక మనము ఆ యొక్క సంపూర్ణ శరణాగతి కలిగి ఉంటే ఈశ్వర అనుగ్రహం ప్రతి జీవికి కలుగుతుంది. మనము బయట ఈశ్వరుడిని బయట వెతుకుతాం యాత్రలో, తర్వాత సాధన చేసి మనము భూమధ్యంలో చూస్తే ఆ జ్యోతిర్లింగం మనలోనే ఉంటుంది. అందుకని నేను చిన్నప్పుడు ఎన్నో తత్వాలు రాసినాం. అందులో ఈ జ్యోతిర్లింగాన్ని అనుభవంలో చేస్తున్నప్పుడు చిన్నప్పుడు రుద్రాభిషేకం చేయకుండా నీళ్లు కూడా తాగేవాళ్ళం కావు. అలా ఎన్నో యాత్రలు తిరిగి దేవుడి కోసం అన్వేషణ చేసి తపస్సు చేసినప్పుడు ఆ జ్యోతిర్లింగం మనలోనే ఉంది కదా. ఆ జ్యోతి రూపంలో ఆగ్నేయచక్రంలో ఎంతో తన్మయత్వం చెంది శరీరాన్ని ప్రపంచాన్ని మర్చిపోయి ఎగిరి గంతులు వేసినాం అనమాట. దత్తాత్రేయుడు, హనుమంతుడు, ఇంకా ఋషులు ఈ అనుభవం పొందినప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఎగిరి గంతులు వేసి తన్మయత్వాన్ని పొందారు. అలాగే పతంజలి మహర్షి కూడా ఈశ్వర భక్తి లేకుండా సమాధి స్థితి కలగదు యోగులకి అంటారు. అందుకని మేము క్రియాయోగులు కూడా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, ఇంత తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన
భక్తి అంటే ఏంటి అంటే ఈశ్వర ప్రణిధానము, అంటే ఈశ్వరుడికి శరణాగతి పొందడమే భక్తి అని పతంజలి మహర్షి, సమస్త యోగ శాస్త్రాలకు గురువు అయిన పతంజలి మహర్షి చెప్తున్నాడు. కనుక వేదన యోగి మొదటి శ్లోకంలోనే ఈశ్వర భక్తి లేకుండా భక్తుడు అనబడడు, ఈశ్వర భక్తి లేకుండా నీకు ఈ ప్రపంచంలో ఏది లభించదు అని ఆయన యొక్క భక్తిని ప్రదర్శించుకుంటాడు వేమన యోగి మొదటి రాసిన పద్యంలో కూడా. అలాగే భర్తుహరి అని ఉజ్జయిని మహాసామ్రాజ్యం ఏం చేసిన, ఓ ఈశ్వర, నేను ఈ కాశీలో గంగా తీరంలో ఇలా కూర్చొని సమాధి స్థితిలో ఉంటే ఆ అరణ్యంలో వచ్చిన జింకలు అవతల పైన ఇసుక తిన్నల మీద నేను ధ్యానం చేస్తుంటే ఈ రాయి అని నా యొక్క శరీరాన్ని జింకలు దురగా పెట్టినప్పుడు ఇలా రాసుకుంటూ వెళ్ళి నన్ను ఒక రాయిలాగా భావిస్తాయా, ఆ స్థితిలో నేను ఈశ్వరుడిలో మనసు లయం చేసి ఆ స్థితి నాకు కలిగించు పరమేశ్వర అని వేడుకుంటారు. ఇది వైరాగ్యానికి చిహ్నం అన్నమాట. కనుక ఈశ్వర ప్రణిధానాలు అని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి. ఈశ్వర భక్తి చేతనే ఈ యొక్క సమాధి స్థితి కూడా కలుగుతుంది ధ్యాన యోగులకు అని చెప్పడం జరుగుతుంది. కనుక మనము ఎల్లవేళలా ఉండేది ఒక భగవంతుడికి శరణాగతి కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా మీరు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేయగలిగితే, ఈశ్వర ధ్యానం, ఈశ్వర జపం చేయగలిగితే మీరు జీవితాంతం కూడా మాలలో ఉన్న వాళ్ళే. ఇక జీవితాంతం కూడా ఇక కంటిన్యూ చేసినట్టుగానే గుర్తు. తర్వాత ప్రత్యేకంగా ఈ యొక్క మాఘమాసంలో 45 రోజులు మీరు పవిత్రంగా దీక్ష చేయండి. దీనితో పాటుగా మనం మహిమాంసాలు మానుకొని చక్కగా రోజు పూజలు చేసుకుంటే, ధ్యానం చేసుకుంటే మనం జీవితాంతం మాలలో ఉన్న వాళ్ళనే అవుతాం. ఇక ఈ మాల వేసిన రోజు మాత్రం ఎక్కువ నియమాలు పాటిస్తాం అనుకో, మిగతావి అప్పుడు ఇంత కఠోర నియమాలు లేకున్నప్పటికీ ఉదయం సాయంత్రం అయితే పూజ చేసుకుంటే సరిపోదు. ఈ రోజు ఏమంటున్నారంటే చాలా మటుకు పూజలు కూడా నా మీద ఆధారపడండి, నాతో పూజలు చేసుకోండి అంటున్నారు తప్ప, మీ ఇంట్లో అష్టోత్తరాలు చదువుకోండి, రోజు దీపం పెట్టుకోండి, మధుమాంసాలు మానుకోండి, రోజు పూజ చేసుకోండి. ఒక చిన్న పుస్తకం తీసుకొని మీరు రోజు ఇట్లా పూజ చేసుకుంటే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. సమస్త గ్రహాలకు అధిపతి ఈశ్వరుడు, సమస్త గ్రహ దోషాలు పోతాయి. అప్పులు బాధలు ఉన్నాయా, ఈశ్వర భక్తి చేసుకోండి, పూజ చేసుకోండి. మీకు అప్పులు ఉన్నా, కష్టాలున్నా, దుఃఖాలున్నా, ఆరోగ్యం సరి లేకున్నా, అలాగే మనశ్శాంతి లేకున్నా, ఇవన్నీ కూడా అందుకనే ఈ భ్రమకు చేసి తిప్పుతున్నాడు కాబట్టి ఈశ్వరుడు స్వమేవ శరణం గచ్చ, ఆ ఈశ్వరుడికి శరణు వేడుకుంటండి. ఈశ్వరాన్ని మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ రాముడు కూడా సమస్త దుఃఖంలో, సీత వెళ్ళిన బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా చక్కగా ఈశ్వర భక్తి చేసి ఏదైనా సాధించవచ్చు. శత్రుజయం అంటే రావణాసురుడు లాంటి శత్రుజయం కలిగింది, తన భార్య తిరిగి తీసుకొచ్చుకోగలిగింది రాముడు. కనుక ఆ విధంగా మనము ఆ యొక్క భక్తి చేత ఏదైనా సాధించవచ్చు. కనుక మనం ఒకటి శరణాగతి కలిగి ఉండి ఉదయం సాయంత్రాలు పూజలు చేసుకుంటే మనం శివానుగ్రహంతో సమస్త గ్రహ దోషాలు, సమస్త కష్టాలు, దుఃఖాలు కూడా పోతాయి. మన సంకల్ప శక్తి పెరిగి మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు వేసినా, కూర్చున్నా, పడుకున్నా ఎల్లవేళలా మన నాడులో, మన రక్తంలో, మన మనసులో అది ఎక్కిపోయి అదే గుర్తుకు రావాలి. ఒక అమ్మాయిని ప్రేమించిన ఒక యువకుడు వేసినా, కూర్చున్నా అతని ప్రియురాలు తప్ప ఏది కనిపించదు అతనికి. ప్రపంచాన్ని, శరీరాన్ని అన్ని మర్చిపోతారు 24 గంటలు ఆమె ధ్యాసలో ఉన్నట్టుగా. అలాగే మనం కూడా ఈశ్వరుడితో ప్రేమలో పడడమే దీన్ని భక్తి అంటున్నారు. భక్తి అంటే ఏంటిదయ్యా అంటే భార్య మీద ప్రేమ ఉంటేనేమో మోహం అంటున్నారు, పిల్లల మీద ప్రేమ ఉంటే వాత్సల్యం అంటున్నారు, దుఃఖంలో ఉన్న వాళ్ళ యందు ప్రేమ ఉంటే దయ అంటున్నారు, ఈశ్వరుడి యందు ప్రేమ ఉంటే, అచంచలమైన ప్రేమ ఉంటే దీన్నే భక్తి అంటున్నారు. ఈశ్వరుడి యందు అచంచలమైన ప్రీతి, ప్రేమ ఏ భక్తి. కనుక మనం ఆ ఈశ్వరుడి యందు అచంచలమైన ప్రేమ భక్తిని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. మనకు ఎవరు శాంతులు చేయలేరు, మనకు ఎవరు ఒకరి మీద ఆధారపడనక్కర్లేదు. డైరెక్ట్ ఈశ్వరుడిని మనం పట్టుకుంటే, మధ్యవర్తి ఎందుకు, మీడియేటర్ దేనికి మనకు డైరెక్ట్ ఈశ్వరుడిని మనం పట్టుకుంటే ఇక మనకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. దూర్జటి సమస్త ఎందరో రాజులని పొగిడారంట, ఎన్నో పద్యాలు రాశాడు, స్తోత్రాలు రాశారు. ఆయనకు రాజులు డైమండ్లు, రత్నాలు, కానుకలు ఇచ్చారంట. కానీ ఈయన కొన్ని భోగ విలాసాలతో మతం పోగొట్టుకున్నాడు. చివరికి వైరాగ్యం వచ్చి, అయ్యో ఇన్ని రోజులు రాజులని పొగుడుతూ పద్యాలు రాస్తేనే ఇప్పటి నుంచి ఈశ్వరుడి కోసం రాస్తామని
కాళహస్తిలో ఆయన కాళహస్తీశ్వరుడి కోసం ఎన్నో కాళహస్తీశ్వర శతకం రాశారు. ఈశ్వర భక్తి ఏంటిదంటే నాకు శాస్త్రాలు రావు, వేదాలు రావు, పురాణాలు రావు, మరి నేను ఎట్లా భక్తి చేయగలను, నేను చదువురాని రైతుని, చదువురాని వాడిని అని నిరుత్సాహపడకండి అని చూచెది. ఏ వేదము పఠించదువుతా భుజగంపే శాస్త్రములు చూచే తానే విద్యాభ్యాసనం వనర్చకరి చెంచే మంత్ర మోహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంశయవాసక్తియే కాక జంతు తతికి శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, నీ అనుగ్రహము జంతువులు కూడా పొందినాయి. ఎలా అంటే ఏ వేదము పఠించదువుతా ఏ వేదం జరిగింది సాలెపురుగు లూత అంటే సాలెపురుగు, అదే భుజగంపు అంటే పాము భుజగం ఏ శాస్త్రమును చూసే ఏ శాస్త్రాలు జరిగింది పాము. అలాగే చెంచే మంత్రం మోహించే కన్నప్ప చెంచువారు చాలా మొదటి మనిషి, ఆయన ఏ మంత్రాలు జపం చేసిండు. అలాగే ఈ యొక్క కరి అంటే ఏనుగు, అది ఏ విద్యాభ్యాసం చేయలేదు కనుక మరి ఇవన్నీ జంతువులు కూడా తరించినాయి, అడవి జాతి వాళ్ళు కూడా తరించారు కనుక ఇప్పుడు మనం ఈశ్వర భక్తి చేసి నేను తరిస్తానా అని అవిశ్వాసం ఉండనక్కర్లేదు. మనం ఈశ్వరుడికి శరణాగతి అయితే సమస్తమైన మన సంరక్షణ చూస్తారు. ఇప్పుడు మన జీవితం ఎవరి చేతిలో పెట్టనక్కర్లేదు. మనకు గురువులు ఒక మార్గదర్శకాన్ని చూపిస్తారు. మనం ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడం, జపము, ధ్యానం చేసుకోవడం వలన, సదాచారంలో రావడం వలన ఈశ్వర అనుగ్రహము ప్రతి జీవికి తప్పకుండా కలుగుతుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు పెళ్లి జరుగుతలేదా, శాంతి చేయండి అని వెళ్తున్నాం. అలాగే ఉద్యోగం వస్తలేదా, శాంతి ఆడిపోతాం పోయే వరకు శాంతి చేయాలయ్యా నీకు, ఇది ఎంత 50,000 20,000 10,000 చెప్తుంటున్నారు. మరి ఏ సమస్యతోటి పోయినా కానీ శాంతి ఆ ఈశ్వరుడినే సమస్త శాంతులు ప్రసాదించి సమస్త యొక్క గ్రహదోషాలు పోగొట్టి ఈశ్వరుడినే మీరు పట్టుకున్నారనుకోండి, ఇక మీకు ఏ ఖర్చు లేకుండా మనం ఈశ్వర భక్తి చేయలేక ఎక్కడెక్కడో పోతున్నాం కనుక ఇదే భక్తిని కొత్తగా వేసిన స్వాములు ఉన్నారు, పాతవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు 10-15 సార్లు వేసిన స్వాములు కూడా ఉన్నారు మాల. కానీ అలా మనం ఈశ్వర భక్తి శాశ్వతమైంది కనుక ఈశ్వరుడికి శరణాగతి కలిగి మనం దీని ద్వారానే మనం తరిస్తాము. అలాగే ఇప్పుడు మీకేమైనా ఆధ్యాత్మికమైన సందేహాలు ఉంటే అడగండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వర్షేశ్వరుడిని పూర్వకాలంలో భూలోకంలో నువ్వు జన్మ తీసుకుని ఆయన అంటే స్వామి పొరపాటున నన్ను ఆ యొక్క భూలోకంలో మాత్రం పుట్టనీయకు స్వామి, ఎప్పుడు నీ పాదాలను చూస్తూ హాయిగా నీ పాదాల చెంత ఉన్న నన్ను మళ్ళా మాయలోకం స్వామి, ఆ మాయలోకానికి నన్ను ఎందుకు పంపిస్తున్నావు అంటే, లేదు నాయన నీవు ఆ లోకంలో జన్మించిన ఎప్పుడు ఈశ్వర భక్తి చేస్తావు, ఆ అనుగ్రహాన్ని నేను ప్రసాదిస్తున్నాను అన్నప్పుడు అప్పుడు ఆయన ఆలోచించాలంట. స్వామి ఇంతకాలం చెప్తున్నాము, స్వామి యొక్క ఆజ్ఞను మీరకూడదు, సరే స్వామి ఈశ్వర భక్తి నాకు గుర్తు ఉండే ఎల్లవెల్ల ఈశ్వర భక్తి చేసే జన్మ ఏదైనా పర్వాలేదు, నేను జంతువు జన్మ అయినా నాకు పర్వాలేదు, ఏ జన్మ అయినా నేను తీసుకుంటాను, కానీ ఈశ్వర భక్తిని మర్చిపోయేటట్టు మాత్రం చేయకు. ఆ మానవ లోకాన్ని పోయేవరకే మాయ చుట్టుకుంటుంది స్వామి, సమస్తాన్ని మర్చిపోతాము. చక్కగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు జ్యోతిర్లింగాన్ని దర్శిస్తూ కర్మత్వంలో ఉండే బాబు భూమి మీదకి రాగానే మళ్ళీ మాయ చుట్టుకొని కళ్ళకు చూసింది, చెవులు విన్నది, ఇవన్నీ కావాలి వస్తువులు అని పరిగెత్తుకుంటారు. అన్నప్పుడు ఈశ్వరుడు ఆ అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడే మళ్ళీ ఈ యొక్క బసవేశ్వరుని అవతారం వచ్చిందనమాట. కనుక మనకు ఈశ్వర భక్తి లేని అందము, రూపము, యవ్వనము, ధనము, సంపదలు, కీర్తులు ఇవన్నీ మనకు నిస్సారమైనది. ఈ యొక్క ప్రపంచంలో శాశ్వతమైనది సత్యము, నిత్యము శాశ్వతమైనవి. నిజమైన స్థిరమైన వాడు ఈశ్వరుడే, ఈశ్వర భక్తే స్థిరమైనది. అలాగే మనకు ఇవన్నీ ఆస్తులు అశాశ్వతము, శరీరం అశాశ్వతము. ఈ శరీర సంబంధాలే ఆస్తులు, ఈ శరీర సంబంధాలే భార్య బిడ్డలు, ఈ శరీర సంబంధాలే సమస్తం మనకు. కానీ ఇవన్నీ అశాశ్వతం ఇవన్నీ. కానీ ఒక ఈశ్వరుడు ఒకటే శాశ్వతము, సత్యము, అది మార్పుతో కూడుంది, ఎల్లప్పుడూ ఉండేది. ఈ శరీరం ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు ఉండదు, కానీ ఇవన్నీ అశాశ్వతమైనది. ఈశ్వరుడు శాశ్వతమైన వాడు. అలాగే సత్యము శాశ్వతమైన ఈశ్వరుడిని పట్టుకుంటే మనకు ఎల్లవేళ సుఖశాంతులతో జీవిస్తాము. కనుక ఇప్పుడు ఆ యొక్క ఈశ్వర భక్తిలోన మనము ఈ యొక్క మనకు ఆరోగ్యము, శాంతి, మోక్షము అన్ని మనకు ప్రసాదిస్తాయి. అందుకనే హిమాలయాల్లో గొప్ప గొప్ప ఋషులు ఉంటారు, ఒక్కొక్కరికి 100 సంవత్సరాల వయసు. వాళ్ళు
శరీరాన్ని ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళకు కట్టుటకు బట్టలు లేవు, తినుటకు తిండి లేదు, ఉండుటకు ఇల్లు లేదు, అయినప్పటికీ కూడా ఈశ్వర భక్తిలో శరీరాన్ని ప్రపంచాన్ని అన్నీ మర్చిపోయి వాళ్ళు అలా ఉంటున్నారు. అది కనుక అటువంటి భక్తి మాకు ప్రసాదించు ఈశ్వర అని మనం భగవంతుని నందీశ్వరుడికి కలిగిన భృంగీశ్వరుడికి కలిగిన భక్తి, అలాగే ఉపమన్యువు చిన్నప్పుడు పసిబాలుడే ఆ ఉపమన్యువు, అలాగే మన వామదేవుడు చిన్నప్పుడే పరమశివ భక్తుడు అనమాట. ఇట్టి వాళ్ళు పర్వతుడు, ఇట్టి భక్తి ఆ యొక్క శివభక్తులకు కలిగిన ఆ భక్తిని కూడా ఒక రమణ మహర్షి ఇటువంటి ఆ శివభక్తుల యొక్క అట్టి భక్తిని నాకు కలిగింది ఓ పరమేశ్వర అని మనం ఈశ్వరుడిని ఎప్పుడు వేడుకుంటుండాలి. ఎలా అంటే ఆనాడు అక్క మహాదేవి, మల్లమ్మ, అలాగే ఈ యొక్క కుమ్మరి కేశప్ప, అలా శివభక్తిలో ఎందరో మల్లమ్మ ఎందరో శివభక్తిలోన శ్రీశైలంలో తరించారు. మరి కనుక మనము ఆ యొక్క అర్జునుడు కూడా గొప్ప శివభక్తుడు. పాశుపతాశ్రమం శివుడి గురించి తపస్సు చేసే పాశుపతాశ్రమం పొందారు. అలాగే పాండవులు కూడా అక్కడక్కడ ఎన్నో చోట్లలో శ్రీశైలంలోనే కాకుండా ఇంకా వేరే చోట్లలో కూడా ఎన్నో శివలింగాలు ప్రతిష్ఠ చేశారు. కనుక మనం జీవితంలో ఇవన్నీ అశాశ్వతము, ఈ మాయ ప్రభావం చేత ఇవన్నీ సత్యము శాశ్వతమని మనం భ్రమకు లోనవుతాము. కనుక ఈశ్వర భక్తి ఒకటే శాశ్వతమైంది. కనుక మనము ఆ యొక్క భక్తిని మనం ఒక రూపాయి ఖర్చు లేకుండా కూర్చున్న దగ్గర కూడా ఈశ్వర ధ్యానం, ఈశ్వర జపం చేసుకుంటూ తరించవచ్చు. కనుక మనం నిరంతరం ఉదయం సాయంత్రాలు మీరు చక్కగా సాధన ఎవరైతే జప ధ్యానాలు చేసుకున్నారో, ఈశ్వర భక్తి చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి అశాంతి ఉండదు, వాళ్ళకు ఎటువంటి సమస్యలు ఉండవు. వస్తుంటాయి ఆ కష్టాలు తట్టుకునే ఆత్మబలం, మనోబలం ఈశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. అవన్నీ తట్టుకునే శక్తి కలుగుతుంది. కొండంత సమస్య ఉన్నా ఘోరంగానే చేస్తుంది పరమ భక్తులకి. ఆ భక్తి చేయనప్పుడు ఘోరంత సమస్య కొండంత ఇది వస్తుంది. ఆ శక్తి పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. మళ్ళీ అవన్నీ తట్టుకునే శక్తి మనకు ఇస్తారన్నమాట. అలాగే మనం గొప్ప గొప్ప పరమ భక్తులని మనం ఆదర్శం తీసుకొని జీవితాంతా ఈశ్వర భక్తి చేసి తరించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి, భక్తిలో కానీ ఆధ్యాత్మికంలో కానీ. అలాగే మీకేమైనా ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే అడగండి స్వాములు. స్వామి, రాముడు శివభక్తుడు, రావణాసురుడు శివభక్తుడు, ఆయన రాక్షసుడిగా ఎందుకైండు రాముడు చెప్తాను. అది కర్మవశాత్తున ఈ యొక్క మీకు తెలుసు కదా జయ విజయ్ విష్ణు భక్తులు అయినప్పుడు వాళ్ళు ఏం చేసేసారంటే, మరి వారికి శాపం వలన జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సనకసనందనులు వెళ్ళారు, వీళ్ళు జయ విజయులు ఆ పరమయోగులని ఆపకూడదు, కానీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. తెలియక వాళ్ళు విష్ణు భక్తులని తెలియక ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఒక శాపం ఇచ్చారు. మరి శాపం ఇచ్చినప్పుడు అయ్యో మేము మానవ జన్మ ఎత్తమంటున్నారు కదా రాక్షసులుగా, మరి ఆ మానవ జన్మ ఎత్తే బదులు ఎత్తినప్పుడు భక్తి ఏది ఎలా అని ఇంకొకటి, సరే ఋషుల శాపము వృధా పోదు, మరి మీరు అది పొరపాటు చేశారు, సరే పర్వాలేదు, మరి భగవంతుడు అనే వాడు క్షమిస్తాడు కనుక శత్రువుగా ఉంటేనేమో 7 జన్మలు, అంటే శత్రువులు ఉంటే 3 జన్మలు, మిత్రుడిగా ఉంటేనేమో 3 జన్మలు, అదే 7 అదే మన శత్రువులు అంటే మిత్రులుగా ఉంటేనేమో 7 జన్మలు, శత్రువులు ఉంటే 3 జన్మలు మీరు కళ చేరుతారని చెప్పడం వలన సరే స్వామి దగ్గరికి తొందరగా చేరుకుంటాము, 3 జన్మల్లో శత్రువులు ఉన్నా పర్వాలేదని అట్లా కర్మ చేశాన వాళ్ళు శత్రువులుగా ప్రవర్తిస్తారా తప్ప మామూలుగా కాదు. అలాగే ఒకటి ఏంటంటే మనము భక్తిలో ఉన్నా కానీ ఇక్కడ కూడా తెలుసుకోవాలి, మనం భక్తిలో ఉన్నాము సరే, భక్తిలో ఉన్నప్పుడు దానికి కారణం ఏంటిది, మనము పాలన తీసుకొచ్చినాము, పాలని ఏ గిన్నెలో పడితే ఆ గిన్నెలో వేడి చేస్తే మంచిది స్వామి, ఇరిగిపోతాయి పలిగిపోతాయి కదా. మరి పాలని ఒక కారం గిన్నెలో కానీ లేకుండా శుద్ధమైన పాత్ర మంచిగా కడిగి ఇది చేయాలి. అలాగే బంగారు పులి పాలు తేవాలంటే అయ్యప్ప స్వామి బంగారు పాత్ర తీసుకొని పోయారు. మరి బంగారు పాత్రలోనే పులిపాలు పడతారు, చిన్న పాత్రలు అయితే వేడి ఉంటాయంట, పులిపాలు రంధ్రం పడతాయంట. ఇత్తడి పాత్రలు కానీ ఇవి మామూలు రాగి పాత్రలు కానీ ఏ పాత్రలో అయినా రంధ్రాలు పడిపోతాయి. ఒక బంగారు పాత్ర ఒకటే, బంగారం ఎందుకంత గొప్పది చెప్పండి స్వామి మీరు. ఇప్పుడు తేజాపులో ఏ చేసినా కరిగిపోతుంది, ఇత్తడి వేయండి, రాగి వేయండి, రాత్రి తేజాపులో ఒక పాత్రలో పోసి అది వేసి పెట్టండి, ఏమి జరిగేది. ఏం స్వామి ఆ రాగి తీసుకొని రాని 1/4 కిలో ఇచ్చిన కదా,
ఆ తేజాపు బిందెలు వేసినప్పుడు తీసుకురా అంటే ఏం లేదు స్వామి సున్నా ఏం లేదు కరిగిపోయింది. అంటే తేజాపు గుణం ఏంటంటే బంగారం ఎట్లా గుర్తుపడతారు? గీటు రాయి మీద గీసి తేజాపు వేస్తే పోదు. ఇంకా బంగారాన్ని ఒక తులం బంగారాన్ని తేజాపు నీళ్ళలో వేసి ఉదయం చూడండి 1% కూడా పోదు, ఉంటది అట్లే ఉంటది. అలాగే ఇత్తడిని కానీ రాగిని కానీ ఇనుముని కానీ తేజాపులో వేసి చూడండి, ఉదయం వరకు మీరు 1/4 కిలో వేసినా ఏమీ కనిపించదు అందులో. ఇది 1 గ్రాము వేసినా బంగారు 1 గ్రాము ఉంటుంది. అందుకనే బంగారు ఎట్లా గుర్తుపడతాయి అంటే తేజాపులు వేస్తే కరిగిపోయి సున్నా అవుతుంది. మిగతా లోహాలు ఒక బంగారు ఒకటే అది స్థిరంగా ఉంటుంది. అందుకనే బంగారానికి ఇంత విలువ. రూపం మారదు. ఇత్తడి పాత్రలు తోవాలి, రాయి పాత్రలు తోవాలి, కానీ బంగారు పాత్రలు తోవనక్కర్లేదు. రూపం చేంజ్ కాదు. మళ్ళా ఇనుములాగా ఇట్లా బిగుసుగా ఉండదు, అది మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, 2 రకాలు ఉంటుంది బంగారంలో ఉన్న గుణం. కనుక ఆ విధంగా రాగి ఇత్తడి ఇనుము కలిస్తే ఆ బంగారాన్ని ఎంత ఏమంటాం? ముడి బంగారాన్ని కిలో ఎంత అయ్యా అంటాం, కిలో ఎంత స్వామి అంటాం. మరి అదే స్వచ్ఛమైన బంగారాన్ని 24 KG బంగారాన్ని ఏమంటాం? తులం ఎంత స్వామి? మరి అంత విలువ ఎందుకు వచ్చింది? స్వచ్ఛమైన బంగారం. అలాగే మనం భక్తిలో కూడా స్వచ్ఛమైన దాంట్లో దీనికి తల్లిదండ్రులు 40 ఏళ్ళు పూజలు చేశారంట, శివుడు దర్శనం ఇయ్యలే. ఒక చిన్న పిల్లవాడు నాయన నైవేద్యం పెట్టు శివుడి కానీ గొడుగూచి అంటారు తమిళనాడులో. ఆ పాపకు చెప్పి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఊరికి వెళ్ళారు. ఇక నైవేద్యం తినకపోతే మా నాన్న నన్ను కొడతారు, స్వామి తిను అని. తినకపోతే రాలేదు. ఓం నమ శివాయ తిను స్వామి అన్నారు, తినలేదు. ఇక అయ్యో మా తల్లిదండ్రులు రోజు నీకు నైవేద్యం పెడుతున్నారు, వాళ్ళకి భోజనం చేస్తున్నావు, నాలో ఏం అపచారం ఉంది, నేను పెడితే తింటలేవు శివయ్య భోజనం అని తలని ఆ శివలింగానికి బాదుకుంటుంటే రక్తాలు కారిపోతున్నాయి. వచ్చిన తర్వాత ఈ పాప చనిపోయేటట్టుంది కదా అని శివుడు అభయాసంతో ఆ యొక్క ఆమెని శిరస్సును ఆశీర్వదించి మళ్ళీ ఆ ప్రసాదాలన్నీ తినివేస్తాడు. 2వ రోజు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మధ్యాహ్నం ఆకలిలో వచ్చేసి అమ్మ దేవుడు పెట్టిన నైవేద్యాలు ఎక్కడ ఉన్నాయి నీవు అని అంటే శివయ్య తినేసేసాడంటే అబద్ధాలు చెప్పవు, నువ్వు తినేసినవా, నీ మిత్రులను అందరినీ పిలిచి పెట్టినవు కదా అంటే లేదు నాన్నగారు అని విషయం చెప్పినప్పుడు ఇక నా ముందర ఒకసారి నువ్వు ప్రసాదం పెట్టి చూడు, అప్పుడు లేదంటే నీకు దండనం జరుగుతుంది అన్నప్పుడు ఇక నిజంగా కూడా ఆమె మొదలు పిలిచింది, రాలేదు. నీవు ప్రసాదం తీసుకోకపోతే నేను ఇక్కడే చనిపోతానని తల బారుతున్నప్పుడు శివయ్య మళ్ళీ వచ్చి భిక్ష తీసుకున్నాడు. అప్పుడు ఆ యొక్క పిల్లల పుణ్యం చేత తల్లిదండ్రులకు కూడా ఆ దర్శనం జరిగింది. అంటే ఇక్కడ భగవంతుడు అనేది హృదయ శుద్ధి చూస్తారు. ఆనాడు తులాభారంలో కూడా కృష్ణ పరమాత్మ నగలు నట్ల అన్ని తీసుకొచ్చేసి వేస్తే సత్యభామకు ఆయన ఇంచు కూడా కదలలే తులాభారంలో. అలాగే ఒక తులసిదళం మీరు ఏ ఇచ్చి కొనగలరు స్వామి అని, ఒక భక్తి ఇచ్చి కొనగలరని ఒక తులసిదళం వేస్తే పైకి వచ్చేసాడు. అట్లా భక్తి చేతనే పార్వతీమాత శివుడిని పెళ్లి చేసుకోవాలని ఘోర తపస్సు చేసుకున్నాడు. నీ దేహంలో సగ దేహం నాకు ఇవ్వాలన్నాడు. ఇచ్చానా? ఇచ్చాడు కదా సగ దేహం. అంటే శివుడు బోరాశంకరుడు ఇచ్చాడు. గజాసురుడు చూడు ఏకంగా స్వామి నువ్వు నా పొట్టంనే ఉండాలన్నాడు. ఏనుగు లాంటి రాక్షసుడు ఆ పొట్టంనే ఉన్నాడు. మళ్ళీ వచ్చి నందీశ్వరుడు వచ్చి ఒక ఉపాయంతో తీసుకొని వెళ్ళాడు. కానీ అట్లా అంటే ఆయన భస్మాసురుడికి ఏకంగా చూడండి, స్వామి నా నెత్తిన చేతి పెడితే ఎవరి చేతిలో పెట్టినా భస్మంగా అయిపోవాలంటే ఇచ్చేసాడు. ఒరే రాజునికి ఈ కోరిక ఎందుకు అనలే, నువ్వు కోరినవా ఏదైనా ఇస్తాడు. రావణాసురుడు వచ్చేసి నీ ఆత్మనే ఈ స్వామి అన్నాడు. ఏకంగా ఆత్మలింగమే కోరాడు. ఎవరన్నా ఏమయ్యా ఆత్మనిచ్చినాక నేను శరీరాన్ని అనాలి కదా. మనం అంటే అంటామా, సరే స్వామి ఏదన్నా అడుగు నేను ఇస్తా అంటాం అనుకో, తర్వాత ఏం స్వామి కొరదాని కోరిక కొడతావు నువ్వు, ఇస్తానంత మాత్రాన నువ్వు అడగడమేనా? అడగడానికి కూడా అర్థం ఉంటాయి కదా స్వామి అంతే కదా స్వామి. అలాగే మరి ఆయన శివుడు ఏకంగా ఆత్మలింగాన్ని ఇచ్చేశాడు. అలాగే మరి ఇలా శివుడు ఇలా కోరుతూ పోతుంటే ఆహా అర్జునుడికి పాశుపతాస్త్రం, మరి రాముడు కూడా రావణాసురుడిని చంపడానికి మరి అస్త్రం తీసుకున్నాడు కదా. ఇవన్నీ ఆయన బోరాశంకరుడు ఇంద్రుడికి కూడా రకరకాల అస్త్ర శస్త్రాలు సమస్తం ఆయన ఇవ్వడమే తీసుకోవడం శివుడికి తెలియదు. అందులో కూడా శివభక్తి ఎంత సులభమైందంటే ఒక మీరు కర్ణాటకలో చూడండి, మన ఇతర రాష్ట్రాల్లో ఆడంబరం చేస్తారు భక్తి, కానీ కర్ణాటకలో ఆడంబరం చేయరు. పొద్దున్నే లేవగానే చెంబులో నీళ్లు తీసుకొని శివయ్యకు చెంబు నీళ్లు పోసి అభిషేకం చేసి ఒక బిల్వపత్రం పెట్టి విభూతి రేఖలు పెట్టుకొని ఓం నమ శివాయ చెరు వ్యవసాయం పనికెళ్ళు. ఇంకా ఏం లేదు, ఆడంబరం చేయరు. మన దగ్గర కోట్ల రూపాయల యజ్ఞాలు పెడుతున్నారు, ఇంకా రకరకాల ఇది చేస్తున్నారు. ఆడంబరం లేని శివభక్తి. అలంకార ప్రియుడు కాదు ఆయన, అభిషేక ప్రియుడు కనుక మరి ఇంట్లో ఖర్చు లేనిది
దైవ భక్తి పొందాలంటే శుద్ధమైన హృదయం, భగవంతునికి చిత్తశుద్ధి లేని శివ పూజ లేదు అంటారు. అంటే చిత్తం శుద్ధి అంటే భగవంతుడు, శివుడు ఒక మనసు శివుడి మీద పెడితేనే ఆయన ప్రసన్నుడు అవుతాడంట, ఇంకేం కోరడంట. మనం భక్తి లేని పూజ పత్రి చేయడం అంటారు. అంటే బిలోపత్రాలు మనం సంచులకెత్తి తెలిపి సంచులకెత్తి బిలోపత్రాలు తెచ్చి కూడా పెట్టి మనసుని ఇవ్వకపోతే స్వామి ఒప్పుకోరు. నువ్వు ఏది పెట్టకుండా హృదయాన్ని పెట్టినామనుకోండి, హృదయాన్ని అర్పిస్తే శివుడు ఎంతో ప్రసన్నత చెందుతాడంట. కనుక ఆయన శివుడు చిత్తాన్ని ఆయన మీద నిలిపితేనే ఒప్పుకుంటాడు. కనుక చిత్తం నిలిపి మీరు భక్తి చేస్తే చాలు అని అంటున్నారు. కనుక ఇక్కడ ఒకటి, ఎందుకంటే మరి రాముడు రావణాసురుడు ఇద్దరు శివభక్తి చేశారు కదా. అంటే రావణుడి హృదయం కర్మశేషం వలన అపవిత్రంగా ఉంది, అశుద్ధంగా ఉంది. ఎవరు చేసినా తప్పే, పూజారి చేసినా, కాషాయం కట్టుకున్న సన్యాసి చేసినా, స్వామి భక్తుడు చేసినా తప్పే, ఒప్పే. కనుక శాస్త్రాలు ఉన్నాయి, నువ్వు ఏది చేయాలి ఏది వద్దనడానికి శాస్త్రం ప్రమాణం అని భగవద్గీత చెప్తుంది. యశాస్త్ర విధి మృత్యుజ్య వర్తతే కామకాలత నసతి నవాప్నోతి నసుఖం నపరాంగతి అంటున్నారు. అంటే నువ్వు శాస్త్ర ప్రకారం జీవించకపోతే సిద్ధి లభించదు, విజయం సాధించలేదు, సుఖం లభించదు. నసిద్ధి నసుఖం నపరాంగతి, నీకు పరమగతి అంటే మోక్షం కూడా లభించదు. సుఖం లేదు, శాంతి లేదు, మోక్షం లేదు అంటున్నారు. మరి ఏది చేయాలి ఏది వద్దంటే దానికి శాస్త్రమే ప్రమాణం. శివుడు పార్వతీ మాతకు సమస్త శాస్త్రాలు చెప్తాడు. అమర్నాథ గుహలు సమస్త అంటే ఇవన్నీ కూడా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సమస్త శాస్త్రాలు బోధిస్తాడు. అష్టాంగ యోగాన్ని కూడా బోధిస్తాడు. పతంజలి సూత్రాల లాగానే శివుడు పార్వతీ మాతకు శివ సంహిత అని చెప్తారు. శివ సంహితలో సమస్త యోగ శాస్త్రాలు అందులో వస్తాయన్నమాట. కనుక అందుకని ఆది గురువు, ఆయన గురువులకే గురువు, ఆ యొక్క మొదటి గురువు సమస్త గురువులకు కూడా ఈశ్వరుడు, పూర్వ గురువులందరికీ గురువు అని పతంజలి మహర్షి చెప్తారు. కనుక అందుకని ఈశ్వర భక్తి చేయండి అని పతంజలి మహర్షి, ఈశ్వర భక్తి చేయండి అని భగవద్గీత ఎన్నో చోట్ల చెప్పబడ్డది. కనుక ఇక్కడ మరి రావణాసురుడి హృదయము ఇది ఇప్పుడు ముడి బంగారం లాగా, అంటే రాగి, ఇత్తడి, ఇనుము కలిసి ఉంది. తమోగుణం, రజోగుణం, సత్వగుణం ఇవన్నీ కలిసి ఉన్నాయి. భక్తిలో ఉన్నప్పుడు సత్వగుణంలో ఉంటాడు, బయటకు వస్తే రజోగుణంలో ఉంటాడు, డార్మికం ఉంటుంది అనమాట బయటకు వచ్చినప్పుడు. అలాగే రజోగుణం, వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. తమోగుణం అంటే నిండా తిని పడుకో, ఇక ఓ నమ శివ ఏమి లోకం గుర్తు లేదు, అది తమోగుణం అంటారు. రజోగుణం అంటే అహంకారము, డాంబికం ఉంటుంది. ఇక సత్వగుణం అంటే దయా, దాక్షిణ్యము, భక్తి ఇవన్నీ కలిగి ఉంటాయి. అది విభీషణుడి గుణం. తమోగుణం ఎవరు? కుంభకర్ణుడు, నిండా తిని పడుకో ఏం గుర్తు లేదు. అలాగే రజోగుణం రావణాసురుడు, డాంబికం ఉంటుంది, అహంకారం ఉంటుంది. సత్వగుణం విభీషణుడు. రాముడు సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి సత్వగుణంలో అక్కడ రాముడి దగ్గరికి పాలు కలుస్తాయి, నీళ్ళలో కలుస్తాయి. సత్వగుణం దగ్గర కలిసి. అలాగే మరి శివుడు రాముడి భక్తికి తొందరగా ప్రసన్నుడయ్యాడు, రావణాసురుడు కూడా ప్రసన్నుడయ్యాడు. కానీ రాముడు ఉదయం ఇంకా శుద్ధి కాలేదు. శివుడు ఘోరాశంకరుడు కనుక ఆయన తొందరగా ప్రసన్నత చెందుతాడు. కనుక రావణాలు భక్తి చేసింది కరెక్టే, భక్తికి ఒప్పుకుంటా వరాలు ఇస్తాడు, మళ్ళీ తప్పు చేస్తే శిక్ష కూడా వేస్తాడు. అమ్మ ఏం చేస్తుంది? ఏమయ్యా అమ్మ కొడతారా అంటే, అమ్మ పిల్లవాడికి లడ్డు, మిఠాయిలు, బట్టలు ఇది తీస్తుంది. చెప్పినట్టు లేకపోతే కర్ర తీసుకుని ఒకటి బాగుతుంది. పెట్టిన అమ్మకు కొట్టి అక్కడ కూడా ఉంది కదా. చెప్పండి, పిల్లలే ఉన్నారు, స్వామి గారు పిల్లలు కూడా ఉన్నారు. తినకపోతే మీరు ఏం చేస్తారు? ఓం నమ శివాయ చూడు ఎలా ఉంది అంటే రాగదా స్వామి వింటలేవు అంటే అంటారా? అలాగే మరి ఈ శివుడి చేతిలో త్రిశూలం ఎందుకు ఉందాయా అంటే, అయ్యో ఏం స్వామి నువ్వు శాంతంగా ఉండాలి కదా, భక్తిలో ఉన్న వాళ్ళు ఓం నమ శివాయ అనే తప్ప ఇంకా ఏది ఇంకా ఇది చేయదంటే శివుడి చేతిలో త్రిశూలం ఎందుకు ఉంది? అవసరం ఉన్నప్పుడు దండం చేయడానికి. దుర్గామాత చేతిలో ఖడ్గం ఎందుకుంది? విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఎందుకుంది? అంటే భగవంతుడు దుష్ట శిక్షణ చేస్తాడు, శిష్ట రక్షణ చేస్తాడు. భక్తులని రక్షిస్తాడు, శిష్టులని శిక్షిస్తాడు. అలాగే తల్లి పిల్లవాడు మంచి క్రమశిక్షణగా ఉంటే తల్లి మంచిగా చూసుకుంటుంది, మంచిగా చేస్తుంది. వినకపోతే కర్రతోటి ఒకటి బాగుంది. కనుక ఈ విధంగా మనం ఏం చేయాలని అంటే, మనం భక్తులనే కదా ఉండాలి, కానీ సత్వగుణంలో ఉండాలి. సాత్వికమైన భోజనం తీసుకోవాలి, సాత్వికమైన భాష వాడాలి, సాత్వికంగా జీవించాలి. ఏ జీవికి అపకారం లేకుండా అన్ని ఈశ్వర స్వరూపాలే కదా. ఒకసారి ఏం చేసిందంటే కుమారస్వామి ఒకసారి ఏం చేశారు, మరి ఒక పిల్లిని కొట్టాడు. ఆ యొక్క అమ్మకు
ఆ యొక్క ఇలా కొట్టినప్పుడు ఆ గీతలు పడిన అమ్మ మీ బుగ్గ మీద ఏంటి అంటే అన్ని నా స్వరూపాలే నాయన అని అన్నప్పుడు అప్పటి నుంచి అన్ని జీవులని ప్రేమించడం నేర్చుకున్నాడంట. కనుక అంత ఈశ్వర స్వరూపాలే కనుక ప్రతి జీవిని ఏ జీవిని ద్వేషించినా ఈశ్వరుడిని ద్వేషించినట్టే, ఏ జీవిని ప్రేమించినా ఈశ్వరుడిని ప్రేమించినట్టే. మనము మాల చేసిన అన్ని రోజులు ఏమంటాము? ప్రతి స్వామికి ఓం నమ శివాయ అంటాం. ఓం నమ శివాయ స్వామి అంటాం. ఎందుకు? తిరిగి ఆ స్వాములు కూడా మనని ఓం నమ శివాయ స్వామి అంటారు. శివుని స్వాములు కూడా మామూలు మాల అయిన స్వాములను కూడా ఓం నమ శివాయ అంటారు. అందరూ ఆ స్వాములు కూడా మనని తిరిగి ఓం నమ శివాయ అని కూడా అంటారు. దీనివలన మనము ఎంతో గౌరవం పొందుతున్నాము, మన మనసు సత్వగుణం వస్తుంది, నేల మీద పడుకుంటున్నాము, చన్నీటి స్నానం చేస్తున్నాము, సబ్బులు వాడము, షాంపూలు వాడము, మంచిగా మనము ఇక తిలక ధారణ, విభూతి ధారణ, చందన ధారణ ఇవి చేస్తున్నాము. హాయిగా ప్రతి జీవిలో మన ఇష్టదైవాన్ని శివుని చూస్తున్నాం కాబట్టి ఓం నమ శివాయ అంటున్నాం. అంటే ఈ మాల చేయడం ఉద్దేశం ఏంటంటే ప్రతి జీవిలో శివుని చూడండి. ప్రతి జీవికి ఓం నమ శివాయ అని ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి జీవిలోన కూడా ఆ శివుడిని చూస్తున్నాము. అలాగే కొంతమంది స్వాములు ఏమంటాము? ఇటు రా శంకర అంటాం, అటు పోయి శంకర అంటాం, అంతే కదా. శివయ్య ఇటు రా అంటాం, లేకపోతే ఓం నమ శివాయ ప్రతి పనికి. అంటే ప్రతి జీవిలో కూడా అంతే కదా. మనం ఏమంటారు? ఆ కుక్క శివ ఇక్కడ వస్తుంది, ఇంత అన్నమాట పెట్టండి అంటాం. అంటే కుక్కలు కుక్క శివ అంటాం అంటావా, పిల్లి శివ అంటాం, జంతు శివ అంటాం. అంటే జంతువులో కూడా శివ 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 అంటున్నాం. చెట్టు శివ ఏం పెరిగింది స్వామి అంటాం, అంతేనా? అట్లా ప్రతి జీవిలో కూడా క్రిమి కీటక పశువులో కూడా ఇవి చేస్తున్నారు. ఇంకొకటి ఈశ్వరుడు ఎంత దయామయుడు అంటే ఈ సమస్త జీవరాశులు పుట్టంగానే అంటే ఉదయం నిద్ర లేవంగానే నోరు తెలుసుకొని ఉంటున్నాయంట. అన్నిటికీ ఒక ముద్ద పెడుతున్నాడంట స్వామి శివయ్య, అన్నిటికీ ఒక ముద్ద పెడుతున్నాడంట. ఇప్పుడు క్రిమి కీటక పశువు జంతువులు అడవిలో చెట్లకు నీళ్ళు ఎవరు వస్తున్నారు? అడవిలో జంతువులకు భోజనం ఎవరు పెడుతున్నారు? సమస్త జీవరాశులకు మన ఇంటి ముందర చెట్లకు మనం నీళ్లు పోసింది, నేను నీళ్లు పోసి పెంచినామంటాం. ఇక్కడ కుక్కలకు పిల్లలకి ఇంట్లో ఉండడానికి భోజనం మనం పెడుతున్నాం. మన ఇంట్లో యజమానికి కాబట్టి మన ఇంట్లో వాళ్ళకి మనం భోజనం పెడుతున్నాం. కానీ మరి అడవిలో ఉండే చెట్లకు జీవరాశులకి అడవిలో ఉండే ప్రతి జీవికి ఎవరు పెడుతున్నారు? మనం సోమశివులకు అన్నం పెట్టాం, అవునా? సోమశివులకు కూడా పెడతాం. శివయ్య పెట్టడా? రోగిష్టికి, కుంటివారికి, గుడ్డివారికి, మతి స్థిమత లేని వారికి, మైలు పాడైన వారికి, పిచ్చి వారికి, గుడ్డివారికి, గుడ్డివారికి, దొంగతనం చేసిన వారికి కూడా రావణాసురుడికి అన్ని వరాలు ఎదిగించిండు భక్తుడే. శివుడు ఎంత కరుణామయుడు అంటే అంతేనా? తల్లి ప్యాకెట్లో డబ్బులు దొంగిలిస్తున్నా వారికి మిఠాయిలు పెడుతుంటుంది తల్లి, అవునా? ఎందుకంటే నాయన అలా చేయగానే గుర్తు చేస్తుంది. కానీ అలా ఎందుకంటే ఈశ్వరుడి తిట్టిన వాడికి కూడా భోజనం పెడుతున్నాడు. ఎంత దయామయుడు చూడాలి. తనను దూషించిన వాడికి కూడా భోజనం పెడుతున్నాడు. అంటే భక్తుడు వాడికి నాస్తికుడు అంటే దేవుడిని నమ్మని వాడికి అంట, వాళ్ళు కూడా సంపదలు పెరుగుతలేవా, వాళ్ళు కూడా ఇస్తున్నాడంట. మరి మనం భక్తి చేయడం ఎందుకంటే చూస్తాడు, ఓపిక చూస్తాడు. అసలు ఏం చేశాడు? ఎందుకు చూస్తాడు? అంటే నాయన లెక్క పెడుతున్నావు, 1 2 3 4 100 వరకు అలాగే నా బిడ్డనే కదా అది సూర్యం చేస్తున్నాడు. ఎన్ని తప్పులు చేసినా రావణాసురుడిని పార్వతి మాత్రం అడిగితే కూడా ఇది చేశాడు, అవును కదా? అట్లా మరి ఈ విధంగా ఆత్మీయ వాడికి ఇచ్చేశాడు, ఏది అడిగినా ఇచ్చాడు. కనుక అలా చూశాడు. మరి రాముడు కూడా భక్తుడే కదా. మరి అన్నప్పుడు ఇద్దరు తప్పకుండా భక్తులు రాజు భక్తులు మరి ఎవరికి పాటించి ఇవ్వాలి అంతేనా? ఇప్పుడు రాజుకు 7 మంది కొడుతాయా అంటాడు. నీవు చిన్నోని ఎక్కువ ప్రేమ చేస్తున్నావు లేదా పెద్దోని ప్రేమ ఎక్కువ చేస్తున్నావు, నీ ఏదో చూస్తామని అంటారు మిగతా కొడుతుంది. వాడికి లేదా జరగ ఎక్కువ చేయాలనుకుంటున్నావు, లేకపోతే ఇట్లా బంగారం ఎక్కిస్తున్నావు, లేకపోతే ఇది చేస్తున్నావు, వాడే నీకు అన్నం పెట్టాలి, రోగం వచ్చిన వాడే చూడాలి, నేను చచ్చిపోయినా నేను కాడి అంటారు కదా. అలాగే చెప్తే ఏంటంటే కొంచెం ప్రేమ ఎక్కువ అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కూడా అందరూ సమానమే. కానీ రాజు తర్వాత రాజుని చేశాడు. ఎవరు చక్కగా ఉన్నారో రాజు ఏం చేశాడు? తన వారసత్వంగా మళ్ళీ రాజు చేశాడు. తండ్రి ఆజ్ఞ వాడికి తండ్రి అంటే తండ్రి ప్రేమిస్తాడు లేదు కదా. తండ్రి ఆజ్ఞ ప్రేమిస్తాడు, కానీ తండ్రి ఆజ్ఞ వాడు వినేవాళ్ళని ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది.
అలాగే మనం కూడా ఇక్కడ ఈశ్వర భక్తి చేసినప్పుడు ఈశ్వరుడికి ప్రేమనే. కానీ ఈశ్వరుడు ఏ కార్యాలు వదలడు. పార్వతీమాతకి శాస్త్రాలు చెప్పాడు కదా, ఆయన కార్యాలు లేకపోతే నా భక్తులకి నా పరువు చేయదు నాయన అంటారు. కనుక ఆ ఈశ్వరుడు చెప్పిన శాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే ఇంకా ఇష్టమైన వాడు. ఇప్పుడు నువ్వు నాకు ఇష్టమైన వాడివి నాయన, నా ఆజ్ఞ అంటే ఇంకా ఇష్టమైన వాడివి అవుతావు. తండ్రికి పిల్లలంటే ఇష్టం, కాకి పిల్ల కాకి ముందు. శివభక్తులు శివుడికి ఇష్టం, శివుడికి ఇష్టం. మరి అందుకనే రావణాసురుడిని కూడా ప్రేమించాడు శివుడు, శివభక్తుడు కదా. ఇప్పుడు తల్లికి దుష్ట కుమారుడైనా ఇష్టమే, కానీ ఎన్నో సార్లు చెప్తుంటాడు ఇది కాదు అని సూచన రూపంలో చెప్తుంటాడు. కనుక మళ్ళా ఇంకో ఎందరో భక్తులైన వాళ్ళని శిక్షించిన ఆ కర్మానుసారంగా మళ్ళీ ఈ విధంగా ఇది జరుగుతుంది. కనుక రాముడు శివభక్తుడే, రావణాసురుడు శివభక్తుడే. కానీ రావణాసురుడు ఇక రజోగుణంలో ఉన్నాడు, రాముడు సత్వగుణంలో ఉన్నాడు. అన్ని జీవులకు మేలు చేసి ఏ జీవికి కీడు చేయని వాడు రాముడు కాబట్టి, కొన్నిటికి కీడు చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ రాముడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇద్దరు నా కార్యకర్తలే, ఒకటే పార్టీ కార్యకర్తలు. ఒరే నాయన నువ్వు అన్ని ఇది చేసి ఉండ పనులు చేసి మన పార్టీ పరువు తీస్తున్నావు, మన యొక్క ఎమ్మెల్యేని నా యొక్క పరువు తీస్తున్నావు, నిన్ను దూరం పెడతా జాగ్రత్తగా చూడాలని వాళ్ళని ఇస్తాడు. సార్ వాడిని అంటే మరి వీడు నా మాట వింటున్నాడు, ఆయన మన పార్టీ పరువు కాపాడుతున్నాడు, అంత మంచి పని చేస్తున్నాడు, నీకు ఇది చేస్తున్నాడు, మరి వీడి మాట వినాలన్నా వాడి మాట వినాలన్నా చెప్పాయా నువ్వు? ఏమైనా నువ్వు సర్పంచ్ వాయి కూడా ఇట్లా చేస్తావు, వాడు సర్పంచ్గా గెలవకుండా మన పార్టీ వాడు ఇద్దరు పోటీ వద్దంటే చేసిండ్రు, వాడు సర్పంచ్ కాకుండా మంచి పనులు చేస్తున్నాడు, మన ఆజ్ఞ వింటున్నాడు, నువ్వు ఇట్లా అవి కూడా ఇట్లా చేస్తున్నావు, నేను దూరం పెట్టవలసి వస్తావు చూడు జాగ్రత్త అని ఉంటుంది కదా. అలాగే భగవంతుడు కూడా మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడంట. అవకాశాలు ఇచ్చి చూశాడు. ఇక నాయన నువ్వు ఎవరి చేతిలో చనిపోయే వరం నేనే ఇచ్చిన, అర్థమైంది కదా. నీ ప్రాణం నాగులనే కోరుకున్నావు, నాగులనే ఇచ్చేసినాను. ఆ నాగుడ పడితే చచ్చిపోయే వరాన్ని కూడా రాముడికి కూడా నేనే ఇస్తాను, అర్థమైంది కదా. ఇక బాణాన్ని కూడా దానికి తయారు చేసి ఆయనకి ఇచ్చిండు. మరి ఇద్దరు శివభక్తులే, అర్థమైంది కదా. కనుక ఆ విధంగా మనకు భగవంతుడు సమస్య ఇస్తాడు, పరిష్కారం ఇస్తాడు. ఆ సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. కనుక శివభక్తుడే కానీ ఇతనిలో కొన్ని లోపాలు ఉన్నందుకు మళ్ళీ ఇంకో శివభక్తుడి చేతనే దేహం వదలవలసిన వచ్చింది. అతను ఎందుకంటే అతని కర్మ ఉంది కదా అక్కడ. ఆ యొక్క కథ ప్రకారంగా ప్రతి దానికి కూడా ఈశ్వరుడు ఏది చేసినా మనం ఆలోచన విధానంలో మన బుద్ధి విశేషమైంది కాదు. కనుక ఈశ్వరుడి శక్తి అనంతము, ఆయన జ్ఞానము అనంతము, ఆయన రూపం అనంతము, ఆయన సర్వవ్యాపకము. మరి ఈ జీవాత్మ దీనికి ఒక పరిధి ఉంది, శరీరానికి ఒక పరిధి ఉంది. జ్ఞాపక శక్తి కూడా వారాన్ని గుర్తుకు ఉండదు. మనం మొన్న ఏం మిక్స్ చేసినాం గుర్తుకుండదు. కనుక మన శక్తి, మన తెలివిలో, మన జ్ఞానంలో, మన రూపంలో దీనికి ఒక పరిధి ఉంటుంది. కానీ అది భగవంతుడిది రూపము, జ్ఞానము, శక్తి అనంతమైనది. కనుక ఈ విధంగా మనము కొన్ని అవకాశాలు ఇస్తాడు. కనుక దీన్ని బట్టి మనకు ఇన్ని సందేహాలు వస్తుంటాయి. భగవంతుడికి ఏ డౌట్ లేదు, జీవుడికి అన్ని సందేహాలు ఉన్నాయి. దైవం శరణ వేడి మనం ఈ మార్గంలో శాస్త్ర విచారణ చేసి దైవభక్తి ద్వారా మనం సందేహాలన్నీ తొలుగుతాయి. మీ సందేహం తొలగిందా స్వామి? కొందరు హరహర మహాదేవ్ అంటారు స్వామి, కొందరు శంభో శంకర్ అంటారు. ఏది ఉత్తమమైనది? అన్ని నామాలు ఉంటాయి. ఏక్ రామ్ హే హజార్ నామ హే అంటారు. ఒకటే రాముడు కానీ 1000 పేర్లు ఉన్నాయంటారు. మరి అలాగే అవన్నీ కూడా ఒక్కొక్క నామాన్ని మనం సంస్కృత వ్యాకరణము శంకరాచార్యులు అంటారు. స్వామి నాకు చదువు రాదు, వ్యాకరణ శాస్త్రం రాదు, వేదాలు చదువుకోలేదు, నాకు ఏమీ తెలియదు, అమాయకుడిని, పాండిత్యం తెలియదు, నాకు ఒక ఈశ్వర భక్తి తప్ప నేను ఏమీ తెలియదు స్వామి అంటారు. ఇక్కడ చదువు రాని వాళ్ళు కూడా కన్నప్పకు ఏమొచ్చు? అసలు అభిషేకం చేయడం కూడా తెలియదు స్వామి. ఆయన ఏం చేస్తాడు? నోటితోటి నీళ్లు తీసుకొచ్చాడు. పూజారి చేస్తుంటే చూసిండు కదా, ఆ పూజారికి అయితే నీళ్లు తీసుకురాపని 4 అసిస్టెంట్లు ఉంటారు. స్వామి నువ్వు పూలు తెంపుకురాపో, మనం పూజ చేస్తుంటే ఏమంటావు? ఒక్కొక్క స్వామికి ఒకటి. ఏం స్వామి ఆ తల ఒకటి చేయాలి స్వామి అని. ఒక స్వామికి నీళ్లు తేమంటాం, ఒక స్వామికి విలువ పత్రం తేమంటాం, ఒక స్వామి విభూతి పెట్టమంటాం, ఆయన అభిషేకం చేయమంటాం, పంచామృతం కలపమని ఒక స్వామికి చెప్తాం, ప్రసాదం కలపమని ఒక స్వామికి చెప్తాం. ఇవన్నీ డ్యూటీలు వేస్తున్నట్టుగా పూజారికి 4 అసిస్టెంట్లు ఉంటారు. కన్నప్పకి అసిస్టెంట్లు లేరు కాబట్టి ఇక ఆయన చేసినట్టుగా కుక్కిల్లో నీళ్లు తీసుకున్నాడు, ఒక వేట పందిని కొట్టాడు, అది దొప్పలో వేట మాంసం తీసుకొచ్చాడు. తెలియదు అంటే శివుడు మాంసం తింటాడని కాదు, కానీ భక్తితోటి పెట్టాడు. ఒకసారి భక్తుడు అరటి పండు ఇస్తామని తొక్క పెట్టాడంట, తినేశాడు.
రెండో రోజు అయ్యో తొక్క పెట్టిన స్వామి కానీ ఇది తొక్క తోలు అని ఆలోచన చేసి ఆ యొక్క తొక్కని పడేసి గుజ్జు పెడితే చేతిగా ఉంది నాయన అన్నాడంట. ఎందుకంటే ఇక్కడ నువ్వు మనసు పెట్టి చేసినావు, అక్కడ నేను ఏది పెట్టినా నాకు భావశుద్ధి జ్ఞానసిద్ధి. భావం చూస్తాడు తప్ప వస్తువు చూడడు. వజ్ర కిరీటం పెట్టినవా అని చూడడు స్వామి, కేవలం భక్తి చూస్తాడు. భక్తి ప్రధానం. మనసు పెట్టబోయా, మనసేమో ప్రపంచంలో పెట్టి నువ్వు శరీరం ఇక్కడ పెట్టకు, శరీరం ప్రపంచంలో ఉన్నా పర్వాలేదు, నా మనసు పరమ ఈశ్వరుడు మీద పెట్టు. అందుకని శంకరాచార్యులు అంటారు భక్తి ప్రధానం అంటారు. అలాగే ఓ పరమేశ్వర, నేను ఎటు అంటే నేను లేచి స్నానం చేస్తే నీకు అభిషేకం. ఎందుకు? ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు కదా. ఈశ్వర సర్వభూతానం హృదయేశ్వర్జున తిష్టతి అని భగవద్గీత చెప్తుంది. కాబట్టి హృదయంలో ఉన్నవంట సర్వజీవులకు నువ్వు. కనుక ఓ ఈశ్వర, నేను స్నానం చేస్తే నీకు అభిషేకము, నేను అలంకరించుకుంటే నీకు అలంకరణ, నేను భోజనం చేస్తే మీకు నైవేద్యము, నేను నీరు తాగితే మీకు తీర్థము, అలాగే నేను పడుకుంటే అది సమాధి స్థితి, నేను ఎక్కడెక్కడ తిరిగినా మీకు ప్రదక్షిణ స్వామి అంటారు. కనుక మరి ఏది చేసినా దైవకర్మంగా మారిపోవాలి. ఇది మనం ఏమనుకుంటాము, ఇది నా పని, ఇది పూజ, ఇది దేవుడి పని, ఇది నా పని అని అనుకుంటాము. అన్ని దేవుడి పనిగా మారిపోవాలి, అన్ని శివుడి కర్మగా మారిపోవాలి. లేచినా కూర్చున్నా తిన్నా తిరిగినా శివ పూజగానే జరిగిపోవాలి, అన్ని శివుడి కార్యమే. కనుక ఒక ఆయన రైల్లో ఉండి పెట్టెలు ఎత్తిన పెట్టుకొని అయ్యో ఈ రెండింటిని మోయడం, నన్ను నా పెట్టెని మోయడము రైలు డబ్బకు భారం అవుతుంది అన్నట. నాయన, నువ్వు కూర్చున్నది నీ పెట్టెని నిన్ను రైలే మోస్తుంది. కనుక ఆ పెట్టెని కింద పడేసి హాయిగా కూర్చో. నిన్ను నీ సంసారాన్ని ఈశ్వరుడే చూస్తున్నాడు. కానీ మనమేమనుకుంటున్నామంటే నా సంసారం నేను మోస్తున్నా అంటున్నాం. సమస్త జీవరాశుల ఒక ఆయన ఏం పని చేయని ఆయన కూడా సంసారం సాగుతుంది. మరి ఈశ్వరుడే కదా అన్ని చేసేటాయన కూడా సాగుతుంది. అంటే సమస్తము ఈశ్వరుడు నడిపిస్తుంటే జీవుడికి అహంకారం చేత నేను చేస్తున్నా. అందుకనే రావణాసురుడి గుణం అది. నేను చేస్తున్నా అనే గుణం అది రజో గుణం. అంత నీదే స్వామి అనడం అది రావణి గుణం, సత్వగుణం అనమాట. అంత నీదే స్వామి, ఏది వచ్చినా నష్టం వచ్చిందా నీదే అను, లాభం వచ్చిందా నీదే స్వామి అను. మనం ఏమంటాము అంటే, శివ నువ్వు ఈసారి లాభం బాగా పడుతుంది, పంటలు అటు అనుకోండి, కష్టపడేది వచ్చింది ఆ శివ అంటాం. అవును శివుడే ఇచ్చిండాను అప్పుడు నేను చెమట వచ్చి కష్టపడినాను అంటాం. నష్టం వచ్చింది అనుకో, శివయ్య ఇలా చేసింది ఏం చేస్తాను అంటాం. ఆ రెండు ఆయన మీదకే వదిలేయి. నష్టము శివయ్యనే ఇచ్చిండు, లాభం ఆయనే ఇచ్చిండు అని అంటే కర్తవ్య కర్మ ఆయన మీదే ఉంటుంది. మనం లాభం మనది అనుకుంటున్నాము, నష్టము శివయ్య ఇచ్చిండు అంటున్నాం. కనుక ఇక్కడ మనం చిత్తం బ్యాలెన్స్ ఉంటలేదు. కనుక ఏది ఇచ్చినా శివయ్యనే ఇచ్చిండు అనుకోండి. ఇక్కడ నుంచి ఇది సింపుల్ మంత్రము. శివ అనుగ్రహం పొందుట కోసము, శివుడికి మనము ప్రీతి ఇష్టమైన వాళ్ళం అవటం కోసం ఒకటే. కష్టం ఇచ్చినా సుఖం ఇచ్చినా దుఃఖం ఇచ్చినా అంత నీదే స్వామి అనుకోండి. కనుక అంతా ఆయనకే వదిలేయండి. అప్పుడు ఆయన్నే కష్టం ఇచ్చిన ఆయన మన సుఖాన్ని కూడా ఇస్తాడు, అన్ని ఆయనే చూసుకుంటాడు. కనుక ఇప్పుడు వచ్చిన మీ పాయింట్ ఏంటిది మళ్ళీ ఒకసారి అడగండి స్వామి. అంటే దేవుడికి అనేకమైన నామాలు ఉంటాయి. కనుక అనేకమైన నామాలు. భోలాశంకరుడు అంటే చాలా ఉట్టిగానే కరిగిపోయేవాడు అని అర్థం. ఉట్టిగానే కరిగిపోయేవాడు. కొంతమంది మాటలు చెప్పి పనులు చేస్తాం, కొంతమందిని పొగిడి. అవునా? ఉట్టిగా పొగిడితే సార్ ఒక గ్యాస్ కొడుతున్నావా గాలి కొడుతున్నావా అంటారు. ఒకటి తెలుసుకుంటారు, వాడు అమాయకుడు ఆయన పొగిడితే పని చేస్తాడు, అమాయకులతో పని చేసుకుంటున్నాడు అని అంటారు కదా. కొంతమంది స్తోత్రాలు చేస్తే పోగిపోతాడు. శివుడు కూడా ఏంటంటే స్తోత్రప్రియుడు. స్తోత్రప్రియుడు, ఆయనకి ఏది అక్కర్లేదు. ఓకే, కనుక ఆ విధంగా మనము ఇది ఉంటాయి. కనుక అనేకమైన నామాలు ఉంటాయి. ఒక్కొక్క నామానికి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది సంస్కృతంలో. ప్రతి దానికి కూడా ఏదన్నా ఆయన నామాలే. ప్రపంచంలో ఏ నామాలు, ఇప్పుడు మనము అష్టోత్తర శతనామావాలి అంటాం కదా. రోజు పూజ చేసేటప్పుడు అష్టోత్తరాల్లో మరి 1108 అంటే మొదలు 108 చదువుతాం. 108 కంటే కూడా శివ సహస్రనామాలు ఉన్నాయి. శివ సహస్రనామాల్లో ఎన్ని ఉన్నాయి? సహస్రం అంటే 1000. 1008 నామాలు, 1008 నామాలని సహస్రనామాలు అంటాం. ప్రతి దేవతకు చేస్తారు. కనుక అన్ని నామాలు ఉన్నాయి, ఇంకా అనంత నామాలు. ఆయన దేవుడికి భగవంతుడికి మనం ఒక లిమిట్ పెట్టి ఇంతే అని గిరగలేము. అది అనంత నామాలు ఉన్నాయి. అన్ని నామాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే. ఆయన లేని స్థానమే ఉంది. కనుక శివాయన లేని శివాయన పుట్టారు అంటారు కదా. ఆయన కర్మానుసారంగా ఒక కర్మచక్రం పెట్టారు. నీవు ఏమైనా చేసుకో. బాయి రోజుగా లోనిపోతావు, గోడ పెడితేవా గోడ కట్టివా పైపోతావు. కనుక బాయనడము గోడన కట్టు.
కనుక రెండు అన్ని కర్మలు ఆయన ఇచ్చాడు కనుక నువ్వు ఏమన్నా చేసుకునే స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. మంచి చేసుకునే చెడు చేసుకునే రెండు ఇచ్చేశాడు. చెడు చేసుకుంటే రావణాసురుడి దాకా కష్టాలు పడతావు, మంచి చేసుకుంటే రాముడి దాకా ఇది చేస్తావు. శివభక్తి చేయి, మళ్ళీ అలాగే నువ్వు పవిత్రంగా ఉద్యానం చేసుకుని పెట్టుకొని ఈ విధంగా నువ్వు జీవించాలి. అన్ని నామాలు స్వామి నామం కాదు ఏది ఉంది, అన్ని ఆయన నామమే. ఏ నామం పిలిచినా పలుకుతాడు ఆయన. అట్లా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా స్వామి? విగ్రహారాధన కొందరు నమ్మరు, దేహమే దేవాలయం అన్నారు కదా, విగ్రహారాధన చేస్తున్నాం. మళ్ళీ ఒకటి చూడండి, ఇప్పుడు చిన్నపిల్లవాడికి పడకా బలపం ఉంటాడు, బాగా చదువుకున్న ఆయన ఏమయ్యా పడకా బలపం తెలిస్తే పుస్తకం చదవడానికి వస్తుందా అంటారు అనుకోండి, పుస్తకం చదవడానికి వస్తుందా అంటారు అనుకోండి. అంటే ఇప్పుడు నువ్వు గుణాలు ఏందే ఇల్లు కడతావా, కట్టినావు అనుకో ఏమవుతుంది, కూలిపోతుంది. 100 పిల్లర్స్ లేకుండా 100 అంతస్తులు కడతా గట్టిగా గాలి వచ్చినప్పుడే పోతుంది, అంతేనా? అలాగే మరి విగ్రహారాధన అనేది బేసిక్ పునాది. అలాగే పునాది లేకుండా ఇల్లు కట్టలేము, కాలు లేకుండా శరీరం నడుస్తుందే కదన్నా, కాలు లేకుండా. అలాగే ఓనమాలు లేకుండా పుస్తకం చదువు రాదు, చదువు మొదలు బేసిక్. విగ్రహారాధన అనేది స్టార్టింగ్. శంకరాచార్య ఎంతో పెద్ద జ్ఞాని, శివోహం శివోహం అన్నాడు. నేను శివుని అన్న ఆయన, మనకి ఆయన శివ పూజ దేనికి అంటే మొదలు మరి ఆయన శివానంద లహరిలో నేను దాసుని, ఓనమాల రావు, నాకు చదువు రాదు, నేను అమాయకుడిని స్వామి, అంత శివయ్య నీవే, తల్లివి తండ్రివి అంత నీవే, నాకు చదువు రాదు, పాండిత్యం రాదు, పూజ తెలియదు, శివ పూజ తెలియదు, నాకు ఏం తెలియదు అని అన్నాడు. మళ్ళా అదే శంకరాచార్య చివరికి శివోహం శివోహం అన్నాడు. మరి ఇక్కడనే చూడండి, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి భక్తుడికి కూడా. విగ్రహారాధన కానుంచి మొదలు గుళ్ళు గోపురాల కోసం యాత్రలు చేస్తాము, అలాగే పారాయణాలు చేస్తాము, పూజలు చేస్తాము, జపం చేస్తాము. ఇలా స్టార్ట్ అయిపోయి సాధన చేస్తుంటే శివభక్తి ఎటువంటిదంటే ఈశ్వర ప్రధానధ్వ, ఆ ఈశ్వరుడికి చెల్లంద్రాయి ఈశ్వర భక్తి చేస్తుంటే ఆ ఈశ్వరుడు సమాధి స్థితి వరకు కూడా కలుగుతుందంట. పతంజలి మహర్షి అంటాడు ఆ సమాధి స్థితి. అష్టాంగ యోగంలో యమనియమాలు అంటే ఇప్పుడు మీరు పాటించేది యమనియమాలు పాటిస్తున్నారు. మీరు శివభక్తిలో మాల వేసినప్పుడు యమనియమాలు పాటిస్తారు, ఆ యమనియమాలు పాటిస్తారు. యమనియమాల తర్వాత ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అలాగే శ్రవణ మనన అంటే భగవత్ కథలు వింటాము, స్తోత్రాలు చేస్తాము, భజనలు చేస్తాము, పూజలు చేస్తాము. శ్రవణ మనన నిధి ధ్యాస ఇవన్నీ జరుగుతుంటాయి కనుక అలాగే శ్రవణం కీర్తనం విష్ణు, శ్రవణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సత్యం ఆత్మ నివేదయేతు. నవవిధ భక్తులు 9 రకాల భక్తులు ఉంటాయన్నమాట. మనం భగవత్ కథలు విన్నప్పుడు భగవంతుని ఎందుకు భక్తి కలుగుతుంది. ఆయన గుణగణాలు, శివుడు ఎంత సేవ చేస్తున్నాడు, జీవరాశులకు సృష్టి స్థితిలో చేస్తున్నాడు, ఆయన ఎంత భక్తులను ఎట్లా రక్షిస్తాడు, ఆయన గుణగానము, ఆయన గొప్పతనం తెలుసుకుంటేనే. ఇప్పుడు ఒకరి గొప్పతనం తెలుసుకుంటేనే మనము తెలుసుకుంటాం. ఒక హిమాలయాలకు వెళ్ళి గొప్ప ఋషి వచ్చిండు, ఆయన గురించి తెలియనప్పుడు మనం పట్టించుకోము. అని ఆయన హిమాలయాలకు వెళ్ళి గొప్ప ఋషి అంట, గాలి తిని బతికే యోగి అంట, ఓం నమః శివాయ స్వామి అని ఓంయోగి నమస్కారం చేస్తాను. ఎందుకు? ఆయన గొప్పతనం తెలుసుకున్నప్పుడు. అందుకని భగవంతుని యొక్క గొప్పతనం వచ్చినప్పుడు, ఇప్పుడు సీఎం వచ్చిందనుకో మనము చాలా వెళ్తాం. ఏంటంటే సీఎం తోటి మనకు చాలా పనులు ఉంటాయి. మనం ఫోటో దిగాలని, దగ్గరికి పోయి మాట్లాడాలని, ఆయన దృష్టిలో పడాలని చాలా వెళ్తుంటాం. ఎందుకు? దృష్టిలో పడితే చాలు అన్నట్టు. ఎందుకంటే మన పనులు అయిపోతాయి, గుర్తుపట్టగలగాలి. మనం పోతేనే అరే పలానా ఊరి పలానా శివయ్య కదా అని గుర్తుపట్టగలగాలి. అప్పుడు చాలా ఆనందపడిపోతాం, మన పనులు అయిపోతాయని. అట్లాగే శివుడి దృష్టిలో నేను పడాలి. ఈ భౌతికమైన దృష్టిలో నేతలు పొగడాలను, లేకపోతే భౌతికమైన ఈ కీర్తి, పదవులు, పేరు, ప్రతిష్టలు, ఇవి స్తోత్రాలు, మనకి ఇవన్నీ సన్మానాలు ఇవి కాదు. కానీ ఆ శివుడి దృష్టిలో నాకుందా? అయితే ఒకటే మనం కోరుకునేది ఏంటంటే ఆ శివుడి హృదయంలో నాకు స్థానం ఉందా, నాకు ఎమ్మెల్యే స్థానం హృదయంలో ఉందా, సీఎం దృష్టిలో ఉందా, మా ఊరి పెద్ద మనిషి దృష్టిలో ఉందా, కోటీశ్వరుని దృష్టిలో ఉందా, లేకపోతే మా భార్య దృష్టిలో నా మనసు ఉందా? అది కాదు మీకు కావాల్సింది. శివుడి హృదయంలో నాకు స్థానం ఉందా అది చూసుకోవాలి. ఇప్పుడు 100 మందిలో కూర్చొని మన సీఎం ఉండి ఇటు రావయ్య శివయ్య అని పిలిచాడనుకో ఎంత ఆనందం పడతాం. అబ్బా నన్ను గుర్తుపట్టాడు, అందరూ అబ్బాయి నేను అట్లా ఆడున్నాయని గుర్తుపట్టే. అట్లా శివుడు కూడా మనని కైలాసంలో పోగానే అక్కున చేర్చుకొని గణపతిని తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టుగా, కుమారస్వామిని తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టుగా కూర్చోబెట్టుకొని గుర్తుపట్టి సొంత బిడ్డలాగా చేరదీయాలి. అట్లా శివుని హృదయంలో నాకు చోటు ఉందా అనేది చూసుకోవాలి. ఇదే నిజమైన శివభక్తి మనకు. కనుక అక్కడ అది మన జన్మగానే ఉంటా. కనుక ఎల్లవేళలా మనం ఆ యొక్క భగవంతుడికి మనం శరణాగతి పోయి శివయ్య శరణాగతి పొందినప్పుడు ఎప్పటి వేళ మనకు ఒకసారి గుర్తు చేసుకుంటే 1,00,000 సార్లు మనల్ని గుర్తు చేసుకుంటాడు. ఒక అడుగు మనం ఆయన ముందుకు వేస్తే స్వామి
మనకు 100 అడుగులు ముందుకు వేస్తాడు. మనం శ్రీశైలానికి పోతుంటే ఊరికి దూరం అవుతామా, శివయ్యకి దగ్గర అవుతుంటాం కదా స్వామి. అలాగే ఈ భక్తి చేస్తుంటే ప్రపంచానికి మానసికంగా దూరం అవుతాము, ఆ శివయ్యకు మానసికంగా దగ్గర అవుతాం. ప్రపంచంలో శరీరం ఉండాలి, పరమాత్మలో మనసు ఉండాలి, శివయ్యలో మనసు ఉండాలి. అన్ని కార్యాలు కామ కడితే రావు, నామం చెప్తే రావు. అలాగే ఎల్లవేళ శివ భక్తిలో, శివ ధ్యానంలో, శివ భావనలోనే మన జీవితం గడిచిపోవాలి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఓం నమస్కారం. మీ ఆహారం ఏముంటుంది? ఆహారం నేను వండని పదార్థం తీసుకుంటాను స్వామి. హిమాలయ పర్వతాలు పోయినాను, నేను హిమాలయ పర్వతాలు వెళ్ళినప్పుడు నా గురువులు ఎట్లా శిక్షణ పెడతారంటే, ఆయన కేదారేశ్వరుడు అంటే చాలా ఇష్టం. శంకరాచార్య కూడా కేదారేశ్వరుడు అంటే చాలా ఇష్టం. అందుకనే అక్కడే యోగ సమాధి అయ్యి శివుడిలో ఐక్యమై డైరెక్ట్ శరీరంతో కైలాసం పోతాడు శంకరాచార్య. అంటే శరీరం ఇక్కడ వదిలిపెట్టి కైలాసం వెళ్తాడు సూక్ష్మ శరీరంతో. అలాగే శివభక్తిలో ఆయన కనుక ఎందరో ఋషులు ఉన్నారు అక్కడ. మా గురువు అవధూతగిరి మహారాజు కూడా గొప్ప శివభక్తుడు ఆయన. అలాగే ఆయన కేదార్నాథ్నే జీవితాంతం అవధూత ఉండిపోయారు. 150 సంవత్సరాలు ఎవరితో మాట్లాడపోయేది. అక్కడే నీలకంఠ పర్వతం అని ఉంటుంది. ఆ నీలకంఠ పర్వతంలో గుహలో ఆయన సమాధి అయ్యారు, శివుడిలో ఐక్యమైపోయారు. బ్రహ్మంగారు లాగా జీవ సమాధి అయ్యారు. మా గురువు కేదార్నాథ్ జ్యోతిర్లింగం కదా, హిమాలయేతు కేదారం, హిమాలయంలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది కనుక ఆ యొక్క నీలకంఠ పర్వతంలో ఒక గుహలో సజీవ సమాధి అయ్యారు గురువుగారు. మా గురువుగారు అవధూతగిరి మహారాజు జీవితాంతం దిగంబరిగానే ఉన్నాడు. ఆయన పరమశివ భక్తుడు కనుక ఆ విధంగా ఊరిగానే కూర్చొని ఉండేది. ఆయన ఎల్లవేళ శివ ధ్యానంలోనే జీవితం అంతా గడిపాడు చిన్న పిల్లోడి నుంచి. ఆయన నన్ను ఒక్కడిని ఎంచుకొని ఈ యొక్క దీక్ష ఇచ్చారు. అలా ఆ విధంగా ఆయన మరి నాకు పెట్టిన పరీక్ష ఏంటిదంటే హిమాలయ గురువులను దర్శించాలని. చిన్నప్పటి నుంచి నేను ధ్యానంలో గడుపుతుంటే, శివ ధ్యానంలో గడుపుతుంటే, గడిపిన తర్వాత లాస్ట్కు నేను వెళ్ళి మరి గొప్ప ఋషుల దగ్గర ఉపదేశం తీసుకుంటే మంచిది కదా, ధ్యానం చేస్తున్నా కానీ భగవద్గీతలో తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన, జ్ఞానినా తత్వదర్శన అంటే ఆత్మానుభూతి పొందిన ఆ దైవ దర్శనం చేసుకున్న ఋషులు. తత్వదర్శనం అంటే దైవ దర్శనం చేసిన ఋషుల దగ్గర చేయాలనుంది కనుక ఆ తత్వదర్శనం ఆయన గురువుల దగ్గరికి వెళ్ళి సేవ చేసి వినయ వలన సంస్కారం చేసిన ఉపదేశం పొందాలని అంటే ఇక మరి ఆ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు గారు కనిపించారు. ఆయన మీద నాకు గురి కుదిరింది కానీ ఆ గురువులు ఎంబడే చేరదీయరు. ఎంతో మందికి ఉపదేశం చేద్దామంటే అందరూ స్వాములు భౌతికంగా ఇక పోయారంట. కానీ అప్పుడు ఇక లోక వార్తలు పెట్టుకుంటేనే పోయారంట. దైవ జపంలో, దైవ ధ్యానంలో, దైవ భావనలో పోలే కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన సెలెక్ట్ చేశాడు కానీ మరి పరీక్ష ఆయనకే లోపలికి పంపించిండు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిండు. మనం రాయాలి కదా స్వామి, రాసినాక కదా పాస్ అయినాక కదా ఉద్యోగం వచ్చేది. కనుక ఆయన మరి పెట్టిన పరీక్షలో పాస్ అయినాక శిష్యుడిగా స్వీకరించారు. 3 రోజులు నన్ను పట్టించుకోలేదు. ఏం స్వామి ఓం నమః శివాయ భిక్ష తిన్నవాడిని అడగొచ్చు కదా. ఇప్పుడు హిమాలయంలో వచ్చిన మీ ఇంటికి వచ్చినట్టు మీరు అడగాలి. అక్కడ కూర్చున్నప్పుడు నేను ఉంటానా, బ్రతుకుతానా, చనిపోతానా అని అడగొచ్చు కదా. పట్టించుకోలేదు. మీరు రాయాలి ఏంటండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా పెట్టాలి కదా, అతిథి కదా అన్నప్పుడు అన్న తర్వాత ఇక్కడ అన్నము తింటే ఇక్కడ ఉండదు స్వామి, నాయన ఇక్కడ భిక్ష దొరకదు. మరి ఎట్లా స్వామి, ఎట్లా బ్రతుకుతాం భిక్ష లేకుండా అంటే ఇక్కడ అన్నము, పప్పులు, కూరలు, రొట్టె కూరలు ఉండవు, ఇడ్లీ దోశలు ఏమి ఉండవు. ఇక్కడ అవి కావాలంటే హాయిగా మేము హైదరాబాద్కి వెళ్ళిపో, మంచి భోజనం దొరుకుతుంది. ఇక్కడ ఏవి దొరకవు. మరి ఏది దొరుకుతుంది స్వామి అంటే ఆకులు పూలకు కొదవలేదు నాయన అన్నారు. శివ ఆయన ఎవరినైనా శివ అని సంబోధిస్తాడు. శివ ఆకులు పూలకు కొదవలేదు, అదెట్లా తింటాడు స్వామి, అదేలా తింటాడు స్వామి అన్నాను. అంటే జంతువులు తింటాయి కదా నాయన అన్నారు. జంతువులు తింటాయి కదా శివ అంటే మరి జంతువులు అది అంటే వాటికి మళ్ళీ నెమరికి వస్తుంది స్వామి, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ నెమరు వేసుకుంటే అరుగుతాయి, మనకు అరగవు కదా స్వామి అని నేను అన్నాను. గురువు చెప్పినట్టు వినాలి, గురువు చెప్పింది వినాలి, ఎదురు మాట్లాడవద్దు. లేతవి తినాలి, బాగా నమిలి తినాలి, కొంచెమే తినాలి.
ఆకల్లో ఆవురు అంటూ ఏదైనా కానీ పచ్చడి వేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఆకలి లేనప్పుడు స్టార్టింగ్ లో కొత్తగా మాల వేసినాం, స్వామి ఎప్పుడు 1 గంట అవుతుందా, ఎప్పుడు నామాలు చెప్తారా, ఈ స్వామి తొందరగా చెప్పు స్వామి, 108 అక్కర్లేదు, ఒకటే చెప్పు, తల ఒకటి చెప్పేస్తే అయిపోతుంది, ఇంతమంది స్వామిని కూర్చున్నాం ఎప్పుడు పిలిచా అని చూస్తుంటారు. అప్పుడు కొత్తగా కొద్దిగా అభ్యాసం అయినాక అంత ఇబ్బంది కాదు. కానీ అట్లా ఆ విధంగా ఏది పెట్టినా అమృతం దాకా ఉంటుంది. అలాగే మరి అలా ఆకలి అయినప్పుడు బాగా ఆకలిలో ఉంటాం కాబట్టి లేతవి నమిలి తిన్నప్పుడు లాలాజలంగా మారాలి ఇక అని చెప్పడం వలన ఆకులు తింటే ఇక్కడ ఉంటూ, అన్నం తింటే హైదరాబాద్ వెళ్ళాలి, ఆకులు తింటే ఇక్కడ ఉంటూ, అన్నం తింటే హైదరాబాద్ పోవాలి. ఇక ఆలోచన చేసి ఇంకా నిర్ణయం చేసుకున్నా, ఏది కావాలో నీవే నిర్ణయం చేసుకుంటే మీరు ఎట్లా చెప్తే అట్లా ఇద్దాం స్వామి అన్నారు. లేత తిన్నవాడు కాబట్టి లేత బిల్వపత్రాలు, లేత తులసి దళాలు, లేత మందార పూలు, మందార మకరంద, అంటే మందారం అంటే మందాకిని నది అక్కడ ఎక్కడ మన కేదార్నాథ్లో పారేది కనుక ఆ విధంగా ఇప్పుడు మందాకిని అని మనకు వస్తుంది కదా, అందులో కూడా మరి అట్లా అందుకనే ఆ మందాకిని నదిలో దోషిడి నీళ్లు తాగడం, చల్లగా ఉంటాయి ఆ నీళ్లు, గంగనే తాగడం. తర్వాత ఇక ఏదో అక్కడ దొరికే హిమాలయాలో దొరికే పూలు ఆకులో తింటూ అలా ఘోర తపస్సు చేసినాం. మీకు ఆ సమస్య లేదు, అంత కష్టమైంది లేదు. హిమాలయ యోగుల దగ్గర అంత శిక్షణ పొంది ఇప్పటికి కూడా మేము ఇక్కడికి వచ్చినాక వండని పదార్థం తినడం అభ్యాసమైంది. ఇప్పుడు నేను బిల్వ పత్రాలు కానీ మందార పూలు కానీ లేదంటే నవధాన్యాలు ఉంటాయి కదా, నవధాన్యాన్ని కూడా నానబెట్టి తీసుకుంటాను. శివయ్యకు కొట్టిన మనకు ఒక కొబ్బరి చెప్ప, శివయ్య ప్రసాదం, బిల్వ పత్రాలు శివయ్యకు పెట్టినాం. నేను జీవనాకాలంలో నాగసాధువులో సన్యసించిన, నాగరాజు శివుడి సేవలో ఉంటాడు కదా, అవునా? కనుక సాములు పాములు ఒకటే అంటారు. ఎందుకు జనం కండల పడవద్దు అనుకుంటుంది. నాగపాము రహస్యంగా జీవిస్తుంది, గాలి తినే బతుకుతుంది, ఆహారం లేకుండా బతుకుతుంది. ఒక గుహలోకి వెళ్ళి ఒక రంధ్రంలోకి వెళితే సిమెంట్ వేసినా 1000 సంవత్సరాలు అనేది జీవిస్తుంది. నాలుకని కేచర ముద్రలో వేసుకొని నాలుకని కొండ లోపల కంట కుహరములు లాక్ చేసుకొని గాలి లేకుండా కూడా, గాలి ఆడదు కదా అక్కడ, ఆక్సిజన్ లేదు. బొక్కలో మనం సీల్ చేసినాక ఆక్సిజన్ ఎక్కడిది స్వామి, ఆక్సిజన్ లేకుండా కేచర ముద్రలో ఉంటుంది 1000 సంవత్సరాలు కదా. కనుకనే దేవతా పాములని సంపొద్దు అంటారు, నాగపాముని సంపొద్దు స్వామి అంటారు కదా. మళ్ళీ అది బ్రతికొస్తుంది చల్లగాలి కలిగితేనే. కనుక అది గుర్తుపడుతుంది మనిషిని, కలిసిన కూడా, కనుక కలిసిన వాళ్ళని కూడా. అలాగే అది గాలి లేకుండా జీవిస్తుంది, 1000 సంవత్సరాలు జీవిస్తుంది. అందుకని ధనానికి నాగ దిగ్బంధనం ఉన్నాయా అంటారు. అక్కడ మనకు కొన్ని దిగ్బంధనలు కదా, ఇప్పుడు పద్మనాభ స్వామి కాడ ఆ దిగ్బంధనం ఉంది, తీయొద్దు అంటున్నారు కదా, అందుకని నాగబంధనం ఉంది అంటారు కదా. దాన్ని మరి అంత ఈజీ కాదు. ఆ పాము 1000 సంవత్సరాలు జీవిస్తుంది. కుక్కని కావలు పెడితే 20 ఏళ్ళే బ్రతుకుతుంది, భోజనం కావాలి. పాముని కావలు పెడితే 1000 ఏళ్ళు అయినా జీవిస్తుంది, అన్నం నీళ్ళు లేకున్నా కేచర ముద్రలో వేసుకొని ఉంటుంది కనుక. అందుకని నాగబామ ఎందుకు, ఇన్ని పాముల్లో నాగబామ ఎందుకయ్యా పూజ ఇచ్చేది అంటే ఇది రహస్యం స్వామి. అలాగే మరి ఆ విధంగా మనకు ఈ విధంగా హిమాలయ యోగులు ఆ విధంగా మనకు పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఇప్పటి కూడా దేవుడికి పెట్టిన నైవేద్యం లోపల పెట్టుకున్నది ఏదైనా పర్వాలేదు, వండని పదార్థం ఏదైనా తీసుకుంటాం. ధన్యవాదాలు. మంచి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సందేహాలు దొరికినాయి స్వామి? కూర్చోవాలి. సరే, మంచిది. అందరూ కూడా ఓం నమః శివాయ. స్వామి అయితే మీరు మాల వేసిన స్వాములు అందరూ ఒకే ఊరు వల్ల స్వామి, చౌదరిగూడెము కొందరుగు మండలాలు దాదాపుగా ఒక 20 గ్రామాల స్వాములు ఉంటారు స్వామి.